పదం ఆయనకు అర్థం కాలేదు. ఆ పదానికి ఆ మాటల్లో ఉన్న భావం నికోదేము గారికి ఆ రోజున అర్థం కాలేదు. నేడున్న చాలా మందికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ముసలివాడైన మనుషుడు మరలా తల్లి గర్భంలోకి ఎలా జన్మ అంటే కేవలము తల్లి గర్భంలోంచి వచ్చిందే లెక్కేసుకుంటున్నారు. అంతేగాని ఇంక ఏ జన్మ లేదన్న భావంతోనే నేటి క్రైస్తవ సమాజం కూడా ఉండిపోయి ఈ జన్మల గురించి ఈ రోజున ఎన్నో అబద్ధ బోధనలు మనం అందరం కూడా వింటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఏదైనా దేవుని వాక్యం మనం చదివేటప్పుడు మంచి అవగాహన కలిగి వినటం అనేది మనందరికీ కూడా చాలా అవసరం. అందుకని యేసుక్రీస్తు వారు చెబుతూ చూడండి, కిందకి చదవండి, 4వ వచనం చదువుతాం. అందుకు నికోదేము, ఆ ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయన అడుగగా, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అలా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇప్పుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే ఎక్కడికంట ప్రవేశం? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన మన యొక్క రాక భూమి మీదకి ప్రవేశం. అది అయ్యా అంతకుముందు మనం లేవేంటి? అంతకుముందు లేవా అంటే తండ్రిలో లేకుండానే తల్లిలోకి వచ్చామా? ఆ తండ్రిలోకి వాళ్ళ తరాల్లో లేకుండానే తండ్రిలోకి వచ్చామా? ఇవన్నీ మళ్ళీ ఒక పాఠంలోకి వెళ్ళిపోతాయి మాట్లాడుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఇప్పుడు తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చింది, శరీరంతో భూమి మీదకి ప్రవేశం అయితే మరి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నీకంటూ ఒక లోకం ఉందని దేవుడి తెలియచేశాడే. ఆ లోకము అదే దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యము ఇక్కడ కూడా సమకూర్చబడుతుంది. మరి ఈ రాజ్యంలోకి నువ్వు ఒక సభ్యుడిగా రావాలన్నా, ఈ రాజ్యము మళ్ళా క్రీస్తు తండ్రికి అప్పచెప్పినప్పుడు నువ్వు అందులో ఉండాలి అన్నా నీకు ఎలాంటి జన్మ కావాలంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీకు జన్మ జరగాలి. అందుకే యేసుక్రీస్తు వారు 3:30 తన యొక్క సువార్త భాగంలో ఎక్కువగా ఆయన ప్రకటించింది ఏంటండి? పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. వీటి గురించి ఆయన అనేకమైన మాటలు మనందరికి కూడా తెలియచేశాడు. మరి దానినే ఒక బాధ్యతగా ఆనాడు శిష్యులకు కూడా అప్పగించినట్లుగా మనకి కనిపిస్తుంది. చూద్దాం ఆ మాట కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు నమ్మితే నీకేంటంట? రక్షణ. రక్షణలోకి ప్రవేశించిన మనం ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఉంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అర్హత సంపాదించుకుంటున్నాము. లేకపోతే నువ్వు నమ్మలేదనుకో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిత్య శిక్షకే వెళ్ళిపోతున్నావు. కాబట్టి సర్వలోకానికి సువార్త తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరికి ప్రకటించండి. నమ్మిన వాళ్ళకి ఈ యొక్క ఏం చేయమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళకి ఏమిమ్మన్నాడు? నమ్మి ఓన్లీ సంఘానికి వచ్చి కూర్చుంటే వీలు లేదు. వాళ్ళు ఏం తీసుకోవాలంట? బాప్తిసము తీసుకోవాలి. మళ్ళీ దాన్ని ఎలా తీసుకోవాలంటే బైబిల్లో దేవుడు ఎలా వ్రాయించాడో అలాగే తీసుకోవాలి. నువ్వేదో మానవ సిద్ధాంతాలు పెట్టుకుని తీసుకుంటానంటే ఆ సిద్ధాంతం నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళదు. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం బాప్తిసం తీసుకుంటేనే మనల్ని మరలా ఆ మహాలోకమైన ఆ లోకానికి మనందరినీ కూడా ఆ మార్గం అనేది చేరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ పరలోక రాజ్య ప్రవేశంలో మనం అందరము కూడా మరి ప్రవేశించాలి అంటే మనకి కావాల్సింది బాప్తిసము. ఇది తీసుకున్న వాళ్ళు రక్షింపబడతారని చెప్తున్నాడు. దీనికి మరొక మాట కూడా మనం చూద్దాము. మరి ఈ మాటలు విన్న ఒకనాడు ఇవన్నీ ఎవరికి చెప్పారండి? యేసుక్రీస్తు వారు అపోస్తులకు చెప్పారు అనుకున్నాం కదా. మరి అపోస్తులు కూడా ఏం చెప్పారు? అపోస్తులకి యేసుక్రీస్తు వారు ఉన్నారు అంటే ఆయన ఉన్న కాలంలో అపోస్తులుగా వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళకే అనేకమైన అంశాలు క్రీస్తు తెలియచేశాడు. మరి ఆ అపోస్తులు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఎలా ప్రకటించారో చూస్తే అపోస్తుల కార్యములు చూద్దాం. చూడండి ఒకసారి 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును
పొందుదురు. ఇక్కడ చాలా చక్కగా పేతురు గారు వివరించి చెప్పేశారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న క్రీస్తు మాటను తీసుకున్నారు. నమ్మిన వాళ్ళకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం అన్న మాటను వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు అంగీకరించారు. అంగీకరించిన పేతురు గారు ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకోగానే సువార్త ప్రకటన ప్రారంభించాడు. యేసుక్రీస్తు గురించి చెప్పడం ప్రారంభించాడు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నాడు. చెప్పే ఈ సందర్భంలో మరి ప్రారంభంగా 3000 మంది మారినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చంట వాళ్ళ హృదయాల్లో ఏమైందంటే పొడవబడ్డారంట. వాళ్ళ హృదయాల్లో పొడవబడి ఇప్పుడు మేము ఏం చేయాలన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు మారు మనసు పొందాలి. ముందు దేవుని వాక్యం వినంగానే రావాల్సిందే మనిషికి ఏంటండి? అప్పటి వరకు నీవు ఎన్ని రకాలుగా నీ మనసు ఆలోచించిందో ఆ ఆలోచనల్ని తీసివేసుకుని ఒక మంచి మనసును నువ్వు సంపాదించుకోవాలి. అది కేవలం వాక్యంతోనే సాధ్యమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మారు మనసు పొంది ఏం చేయాలంట? పాప క్షమాపణ నిమిత్తము. ఇప్పుడు బాప్తీసం తీసుకుందే పాప క్షమాపణ జరగదా అంటే జరగదు. నువ్వు వాక్యం వింటూ నేను మనసు మార్చుకున్నాను, నేను నరహత్య చేయట్లేదు, నేను దొంగిలించట్లేదు, నేను అబద్ధం మాట్లాడలేదు, నేను సత్యమే పలుకుతున్నాను, అవసరమైతే నేను సువార్త కూడా చేస్తున్నాను, కానీ నేను మాత్రం మునగనన్నావు అనుకో, నీ పాపానికి ఏం లేదు, క్షమాపణ లేదు. ఇప్పుడు నీ పాపాలు క్షమించాలంటే నువ్వు క్రీస్తుతో పాటు ఏమవ్వాలి? పాతి పెట్టబడాలి. దానినే బాప్తిజం అన్నాడు. ఇప్పుడు మన అపరాధాలు క్షమించబడాలన్నా మన పాపాలు క్షమించబడాలి అన్నా మనకు బాప్తిజము ఖచ్చితంగా ఉండాలని మనకి లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందమని చెప్పాడు. అంటే బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? మారు మనసు కోసం. మరి ముఖ్యంగా వాక్యం విని మారు మనసు కలిగిన మన పాప క్షమాపణ నిమిత్తం మనమందరము కూడా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం ద్వారా ఎప్పుడైతే పాపాలు క్షమించబడి నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే ఉండడని దేవుని లేఖన భాగం ప్రకారము మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులము అవుతాము. ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే జరిగే కార్యక్రమాలు ఏంటి మనకే? ఒకటి పాప క్షమాపణ, 2 దేవుని రాజ్యంలోకి ప్రవేశం. అవునా? ఒకటి పాప క్షమాపణ, దేవుని రాజ్యంలోకి ప్రవేశం బాప్తిసం తీసుకోవటం వలన. ఇక ఈ బాప్తిసాన్ని ఎలా తీసుకోవాలి? ఇక్కడ మొదలైందండి అసలు సమస్య. ఇప్పటివరకు సమస్యలు ఇది అందరూ చెప్తారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అసలు బాప్తిసం తీసుకునే క్రమంలో ఎన్ని చెప్తారోనండి. ఎలా తీసుకోవాలంటే కొంతమంది ఏం చెప్పారండి? చిలకరింపు బాప్తిసం. ఇది మేము చిన్నప్పుడు మా అమ్మగారు కూడా తీసుకున్నారు దీన్ని, సత్యం తెలియక ముందు. చిలకరింపు కొంతమంది జెండా కింద అంటారు, కొంతమంది జస్ట్ అంటే ఏదో నీళ్లు తిప్పేసి పోస్తే సరిపోతుంది, ఒక చెంబుడు చాలు, ఇది క్రీస్తు మీరు పాతి పెట్టండి. ఏంటి ఇది నిజమైతే? ఒక మనిషి చనిపోయాడండి, ఒక మనిషి చనిపోయాడు, పైన గొయ్యి తీసి అలా పెట్టేసి వచ్చేయండి అంటారండి. తల కాళ్ళు చేతులు పైకి కనపడేలాగా పెట్టేసి రండి, ఏమవదలే అని అంటారా? ఎందుకు 6 అడుగుల్లోతు ఎందుకు తీయాలి? ఆ వ్యక్తి శరీరం పైకి రాకూడదు అంటే ఆత్మ లేని కట్టె శరీరాన్ని పోర్చటానికైతే నీకు 6 అడుగుల గొయ్యి కావాలి. అంతేగాని మనలో ఉన్న పాపాలు తొలగించుకోవడానికి నీకు నీళ్లు విస్తారంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక గిన్నెడో, ఒక గ్లాసుడో, ఒక చెంబుడో ఉంటే సరిపోద్ది. ఇది ఎక్కడుందండి? అసలు బైబిల్లో ఉందా? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు? బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చారు. అసలు బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిసం ఎక్కడిస్తున్నారు? ఆ సందర్భాన్ని చూడండి అందరం. బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిసం ఎక్కడిస్తున్నారో చూద్దాం. ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. సలీము దగ్గరున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను. ఎక్కడిస్తున్నారండి ఈయన బాప్తిసం? ఈయనే అప్పటి వరకు అడవిలో మిడతలు అడవి తినుకుంటూ త్రాగుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి మరి పట్టణానికి వచ్చినప్పుడు మరి పట్టణంలో చిలకరించి వెళ్ళిపోవచ్చుగా బాప్తిసం కావాలనుకున్న వాళ్ళందరికీ. మళ్ళీ సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలమందు అక్కడ మాత్రమే నీళ్లు ఎలా ఉన్నాయంట? విస్తారంగా ఉన్నాయంట. నీళ్లు విస్తారంగా ఎక్కడ ఉంటాయండి? అయితే చెరువులన్నా ఉండాలి, నదులన్నా ఉండాలి,
కాలువలన్నా ఉండాలి, అవునా కాదా? ఈ మూడు ఉన్న చోట విస్తారం అన్న మాట మనము ఉపయోగిస్తాం. మిగతా చోట విస్తారం, మన బిందెలతో నీళ్లు పట్టుకుంటే విస్తారంగా నీళ్లు ఉన్నాయండి మా ఇంట్లో అంటామా? అన్నాం కదా. ఇక్కడ సలీము దగ్గర ఉన్న ఐనోనన్న స్థలంలో కూడా నీళ్లు విస్తారంగా ఉంటే అక్కడ ఆయన యోహాను గారు బాప్తిసము ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు నీళ్లు విస్తారంగా ఉండాలంటే అసలు బాప్తీసం అన్న పదానికే ముంచటం అన్న అర్థం. ఇప్పుడు నువ్వు ఏమవ్వాలి? బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? ముంచాలి. ముంచాలంటే నీళ్ళు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. చాలా మంది అండి పాశ్చాత్య దేశాల్లో చిలకరింపు బాప్తీసం ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళొక తప్పు బోధన అనేది సమాజంలో ఎప్పుడో నింపేశారండి. కారణం, మా ప్రాంతాల్లో నీళ్లు గడ్డకట్టేస్తూ ఉంటాయి. నీళ్లు గడ్డకట్టేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అనేది మాకు ఉండవు. కాబట్టి మేము చిలకరింపు బాప్తీసం ఇచ్చేసి మేము సరిపెడుతున్నాం. ఇది సరైనదే, మాకు ఇది అవకాశం లేదు కాబట్టి. అవకాశం లేదని చిలకరింపు బాప్తీసం ఇచ్చే వేళకే 3 పూట్ల స్నానం చేయడానికి నీళ్లు వస్తాయా? వస్తాయి, అవునా? ఇంట్లో అవసరాలకి, మొక్కలకి, గార్డెన్లో మొక్కలు పెంచుకోవడానికి నీళ్లు వస్తాయా? వస్తాయి. అదేదో ఒక చక్కని కుండీ తయారు చేసుకుని దాని నిండా నీళ్లు పట్టుకుని బాప్తీసం అవ్వచ్చుగా. అప్పుడు గడ్డగట్టవా నీళ్లు? వీళ్ళు వాడుకోవటానికైతే గడ్డగట్టవు నీళ్లు, బాప్తీసం ఇవ్వటానికైతే గడ్డగట్టేస్తాయి. కాబట్టి చిలకరింపు ఇస్తే సరిపోతుంది. ఇది రాను రాను ప్రపంచవ్యాప్తం అంతా కూడా పాకిపోయిందని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు ప్రియమైన దేవుని పిల్లరా. నేను అందుకే చెప్పా, ప్రారంభంలో మా అమ్మగారు కూడా మేము చిన్నపిల్లలప్పుడు ఇలాంటి బాప్తీసం పొందుకున్నారు. సత్యం తెలుసుకున్న తర్వాత ఆవిడ మరలా బాప్తీసం అనేది తీసుకున్నారు. ఎందుకు? ముందు తీసుకున్న బాప్తీసం ఆవిడ పరలోక రాజ్యానికి ప్రవేశానికి అర్హత సంపాదించుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు బాప్తీసం ఎలా తీసుకోవాలి? నీళ్లు విస్తారంగా ఉన్న చోట, అంటే మనిషి శాంతము కూడా మునిగిపోయే విధంగా తీసుకోవాలి. ఇదే సందర్భం మనకు ఇంకో చోట కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 36, 38 వచనాలు చదువుతాం. అపోస్తుల కార్యాలు 36వ వచనం చూద్దాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా, ఇది ఎవరిదండి సందర్భం? ఎవరిది ఇది? ఫిలిప్పుకిను నపుంసకుడికి జరిగిన ఐథియోపియాల కందాకే క్రింద ఉన్న ఒక నపుంసకుడు. ఇతను ఫైనాన్స్ మినిస్టర్. ఈయన వచ్చాడు యెరూషలేముకి ఆరాధించడానికి. ఈయనకేదో వాక్యం డౌట్ వచ్చింది, అది చెప్పాడు ఫిలిప్పు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చేసింది హృదయంలో? నేను బాప్తీసం తీసుకోవాలి, అంటే నేను ఇప్పటి వరకు చేసింది కరెక్ట్ కాదు, నేను ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్నాను, నాకు బాప్తీసం అవడానికి నీకేంటి ఆటంకం అని అడిగాడు. అప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇగో అక్కడ చెప్తున్నాడు చూడండి, ఫిలిప్ చెప్తున్నాడు చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రాధము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఇంకా కిందకు చదువమ్మా. నీవు ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినాడలా. ఇంకా అతడు అక్కడ నీళ్లలోనికి దిగిరన్న మాట ఉంటుంది చూడండి. అక్కడెక్కడ దిగారంటే నీళ్లలోనికి దిగారు అన్న మాటని మరి మీరు అండర్లైన్ చేసుకోండి బైబిల్లో వచ్చిన రెఫరెన్స్ని. ఎందుకు అక్కడ రాయించాడు? 38వ వచనంలో ఉంటది మీకు మాట. అది నీళ్లలోనికి దిగిరి. ఎందుకు నీళ్లలోనికి దిగారంటే ముంచాలి, పాతి పెట్టబడాలి కాబట్టి. అర్థమైందండి? ముంచాలి, పాతి పెట్టబడ్డాలి అంటే మునగాలి, శాంతం మనిషి మునగాలి. ఒక సమాధి కార్యక్రమంలో ఒక ఆత్మలేని శరీరం, అంటే కట్టె శరీరాన్ని ఎలా అయితే శాంతం సమాధి చేస్తున్నామో పైకి కనిపించకుండా, ఇప్పుడు మనము నీళ్ళ ద్వారా కూడా ఆత్మ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని మనం పొందుకుంటున్నప్పుడు నీటిలో మనమందరము కూడా మునగాలి. దానికే సరైన బాప్తీసం అంటారు. దాన్నే ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు బాప్తీసం ఎలా తీసుకోవాలి అంటే, ఇదిగో నీళ్లు విస్తారంగా ఉన్న ప్రదేశంలో అలా మునిగే విధంగా బాప్తీసాన్ని తీసుకోవాలి. అది మనకు బైబిల్ చాలా చక్కగా యోహాను గారు ఇచ్చిన బాప్తీసం విషయంలో కావచ్చు, ఫిలిప్పు నపుంసకుడికి ఇచ్చిన బాప్తీసం విషయంలో కావచ్చు, మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. అదేవిధంగా ఇప్పుడు ఈ బాప్తీసాన్ని ఎప్పుడు తీసుకోవాలి? చాలా మంది అండి జనవరి 1కి, ఈస్టర్కి, క్రిస్మస్కి, ఈ 3 సందర్భాల్లో ప్రతి చర్చి బాప్తీసం తొట్టుల దగ్గర నిండిపోతండి లైను. చాలా లైన్ నిండిపోద్ది, అవునా కాదా? జనవరి 1కి చాలా మంది తీసుకుంటారు. అంటే కొత్త సంవత్సరం,
కొత్త సంవత్సరం కొత్తగా నేను జన్మనెత్తాలని తీసుకుంటారో, కొత్త సంవత్సరంలో తీసుకుంటే అబ్బాయి ఇక నుంచైనా నేను కరెక్ట్గా ఉంటానని మరి ఏమన్నా అనిపించి తీసుకుంటారో తెలియదు. కానీ ఆ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి, అలాగే ఈస్టర్కి తీసుకున్న సందర్భాలు మనకు సమాజంలో కనిపిస్తున్నాయి. కానీ నిజంగా అప్పుడే తీసుకోవాలి, ఒక ప్రత్యేకమైన సందర్భంలోనే తీసుకోవాలని బైబిల్ ఎప్పుడైనా చెప్పిందా అండి? మరి బైబిల్ చెప్పని దాన్ని ఎందుకు పాటిస్తారు మనుషులంటే? అందుకే యేసుక్రీస్తు వారు సువార్త చేసేటప్పుడు ఆయన ఒక మాట చెప్తారండి. లోకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. లోకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఇప్పుడు ప్రభువా ప్రభువా అని పిలవటానికేగా మన సంఘంలోకి వచ్చా. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నారా, బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు? ఆయన దేవుణ్ణి నమ్మి సంఘంలోకి వచ్చిన వాళ్ళకే చెప్తున్నారు. అసలు నేనేం చెప్పానా అది చేయండి అని చెప్తున్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక మీరేవో ఆజ్ఞలు, ఆచారాలు, మీరేదో కట్టుబాట్లు పెట్టుకుని వాటిని చేస్తూ తిరిగి ఏం చేస్తున్నారు? నన్ను ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని యేసుక్రీస్తు వారు క్వశ్చన్ వేస్తే, అలా కాదు ప్రభా, అవసరం అయితే మేము లేఖనాలు కూడా నిర్ధకము చేస్తాము అనే సమాజంలో మనం అందరము కూడా ఉంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి సమాజంలోంచి ఈ రోజున మనం అందరము కూడా సత్యములోకి వచ్చినాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం అందరము కూడా గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని మీకు ప్రతి వారం మేము విన్న పాఠమేగా అని ఎవరు కూడా అనుకోవద్దు. మరలా మరలా ఎందుకు హెచ్చరికగా జారీ చేయబడుతున్నాయి అంటే, మీరు ఆ సత్యాన్ని వదిలిపెట్టకుండా ఉండటం కోసము, మన మార్గాన్ని దేవుని రాజ్యంలో ముందుకి నడిపించుకున్నట కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు చూద్దాం. అంటే బాప్తీసం ఏ టైంలో తీసుకోవాలో మనం ఒక సందర్భం చూద్దాము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25 నుంచి 33 వచనాలు నోట్ చేసుకోండి. నేను ఆ సందర్భం చెప్తాను మీకు. మరి నా తర్వాత అక్కగారు మరి అంశాన్ని మరి చెప్తారు కాబట్టి మరి ఎక్కువ సమయం మనం ఆవిడకి ఇద్దాము. ఇక్కడ పౌలు శీలండి, వీళ్ళని బంధించి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ, కీర్తనలు పాడుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఇప్పుడు చెరసాల పునాదులన్నీ కూడా కదిలిపోయాయి. ఇప్పుడు వెంటనే చెరసాల నాయకుడు వచ్చాడు. చెరసాల మొత్తం కదిలిపోయింది అనుకోండి, అన్నీ తెరుచుకున్నాయి అనుకోండి, ఖైదీలు ఉంటారా వెళ్ళిపోతారా? ఖైదీలు ఉంటారా వెళ్ళిపోతారా? అసలు ఖైదీలు అంటేనే వాళ్ళు నరహంతకులు, అసలు దొంగతనం చేసేవాళ్ళు, చోరులు, వీళ్ళందరూ ఉంటారు కదా. అలాంటి కఠినమైన మనసు గల వాళ్ళు చక్కగా వాటికి అవే తలుపులు తీయబడితే ఉంటారండి అసలు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఏం చేశారు? పౌలు శీలలు ప్రార్థించి కీర్తనలు పాడుతుంటే వాళ్ళు వినుచుండురి అన్న మాట కూడా ఉంటది అక్కడ. వాళ్ళు వింటున్నారంటండి కూర్చుని. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో వెంటనే చెరసాల నాయకుడు రావటం, అందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు రోమా ప్రభుత్వం నన్ను వాళ్ళు ఊరుకోరు, ఆ గవర్నమెంట్ నన్ను ఊరుకోదు, నన్ను చంపేస్తే నన్ను తాను పొడుచుకోపోయాడు ఆ సందర్భంలో. అవునా? ఆ పొడుచుకోపోయినప్పుడు పౌలు ఆపుతాడు, ఇక్కడ ఎవ్వరు కూడా వెళ్ళలేదు నాయన అని చెప్తాడు. చెప్పినప్పుడు వెంటనే అతనికి ఏం కలిగిందండి? ఎందుకు వెళ్ళలేదు వాళ్ళని ఆలోచన వచ్చిందండి ఆయనకి. వీళ్ళు ఏం చేశారండి? క్రీస్తుని గురించి, దేవుని గురించి కీర్తనలు పాడినప్పుడు, ఆ మాట పాడినప్పుడు, ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ మాటల వల్ల ఖైదీలే మారిపోయారంటే నిజంగా వీళ్ళు చేసిన సేవ ఎంతో గొప్పది. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగే స్థాయికండి చెరసాల అధిపతి రావటం జరిగిందండి. ఎప్పుడైతే జరిగిందో ఆ సందర్భం చూడండి. మనకి మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడిచుండిరి. రాత్రి ఆ గడిలోనే అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. రాత్రి ఆ గడియ. ఎప్పుడు ఆ గడియ అంటే ఎప్పుడండి? వీళ్ళే మధ్యరాత్రి వేళ పాడుకుంటున్నారు. ఆ అధిపతి వచ్చాడు, ఆ నాయకుడు, చెరసాల నాయకుడు వచ్చాడు. ఆ రాత్రి ఆ గడియలోనే ఈ సందర్భం అంతా చూశాడు. అమ్మో, దేవుని శక్తి ఎంత గొప్పదా, క్రీస్తు గొప్పతనం ఎంత ఉందా అనుకున్నాడు. వెంటనే ఏమైంది? మారు మనసు కలిగింది. ఇప్పుడు మారు మనసు కలిగిన వెంటనే అతనికి కావాల్సిందేంటి? బాప్తీసమని గుర్తెరిగాడండి పౌలు మాటల్లో.
బాప్తిసం మనం తిరిగి నేనేం చేయాలనిగినప్పుడు ఇదిగో బాప్తిసం పొందుకోమని పౌలు చెప్తాడు. ఆ గడియలోనే వాళ్ళు బాప్తిసం పొందుకుంటారు. ఇప్పుడు దీనికి టైం ఉందా? ఈ రోజున అయ్యండి, ఇప్పుడు 2025లో మనం ఉన్నాం. పోనీ డిసెంబర్ నెల వస్తుంది, క్రిస్మస్ అనుకుంటున్నాం. క్రిస్మస్ ఇంకా డిసెంబర్ ఇంకా రాలేదు, నవంబర్లో ఉన్నాం. ఈ రోజున వాక్యం విన్నాం, బాప్తీసం తీసుకోవాలని మనసులో అనిపించింది, వాక్యం విన్నాం, పడవబడ్డాం. నేను కూడా నా తప్పుల్ని మరి దేవుని యొక్క ఆ కృప చేత నేను కూడా నా తప్పుల్ని, నా అపరాధాలను నేను క్రీస్తు రక్తంలో కడుక్కోవాలని అనుకున్నప్పుడు ఏం చేయాలి? బాప్తీసం వెంటనే తీసుకోవాలి. అలా కాకుండా లేదండి నేను క్రిస్మస్ 25న క్రీస్తు పుట్టిన రోజునే నేను కూడా నూతనంగా పుడతాను, నేను పెద్ద ఫెస్టివల్గా దీన్ని చేసుకుంటానంటే ఈలోపు పోతే, నీ పిలుపు ఖరారైపోయి నువ్వు వెళ్ళిపోతే వెళ్తాడా అండి దేవుని రాజ్యంలోకి? దేవుడి కలుగు చేసిన విశ్రాంతిలోకి ప్రవేశిస్తాడా? ప్రవేశించే అవకాశం, మారు మనసు వచ్చింది కానీ బాప్తీసం తీసుకోవడానికి టైం పెట్టుకున్నాడు అనుకోండి, ఆ వెళ్ళే అవకాశం అనేది కోల్పోతాడు. కాబట్టి ఇప్పుడు టైం పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే నీకు పరిపూర్ణమైన మారు మనసు వస్తేనే తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది బాప్తీసం తీసుకుంటున్నారండి. తీసుకుంటున్నప్పుడు వారమో 2 వారాలు 3 వారాలు ఉంటున్నారు కరెక్ట్గా. 4వ వారం ఆరాధనకు కూడా రారండి. ఎంత మంచి భక్తులు వీళ్ళు, ఆరాధనకు కూడా రారు. అసలు ఆరాధనలో మనం వచ్చేదే క్రీస్తు యొక్క శరీరము రక్తంలో మనందరం బల్లలో పాలు పుచ్చుకోవటానికి. అది బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే జరిగించే ప్రక్రియ. ఈ కార్యక్రమంలో కూడా నువ్వు పాలు పుచ్చుకోలేనంత మరీ బిజీ అయిపోయావంటే నిన్ను పరలోకానికి కూడా నేను తీసుకెళ్ళలేనయ్యా, నేను అంతకంటే బిజీ అంటాడు దేవుడు అప్పుడు. అవునా? అప్పుడు మనకి ఎక్కడా శిక్ష అంటే బాప్తీసం తీసుకుంటే నేను వెళ్ళిపోతాను, నాకు బాప్తీసం చాలు, నేను వెళ్ళిపోతాను అనుకున్నావు అనుకో, కుదరదు. బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఎక్కడ నువ్వు ప్రవేశించావు, వాడెక్కావు, ఈ వాడ నీ గమ్యానికి చేరాలి కదా. అంతేనన్నా మనం ఒక బస్సు ఎక్కామండి, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు మన సెమినార్కి వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నాం, ప్లాన్ చేసుకుంటున్నాం అప్పటి నుంచి. దానికోసం వెహికల్ సిద్ధపాటు అంటున్నాం. ఏ వెహికల్ సిద్ధపాటు చేసుకోకుండా, ఎక్కడా టికెట్స్ బుక్ చేసుకోకుండా, నేను ఇక్కడ కన్ను మూస్తే కన్ను తెరిచేలోపు మోత వలసలో ఉండాలంటే కుదురుద్దా? కుదరదు. ఇప్పుడు నేను ఇక్కడ బాప్తీసం తీసుకున్నాను, నా చావు వచ్చేలోపు నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్నట్టుంటుంది మన భక్తి. అది ఎంత మూర్ఖత్వం, ఇది అంతే మూర్ఖత్వం. కాబట్టి ఇప్పుడు ఏ టైంలో మనకు మారు మనసు వస్తుందో అప్పుడు బాప్తీసం తీసుకున్న కాడి నుంచి నీకు కష్టం వచ్చినా, కరువు వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా ఏం చేయాలి? ఆ యొక్క వాడలోనే నీ ప్రవేశం అనేది, నీ ప్రయాణం అనేది జరుగుతూనే వెళ్ళాలి. దీనికి ఒక టైం అంటూ కూడా లేదు, పెట్టుకోకూడదు అనే లేఖన భాగం మనకి చాలా చక్కగా చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటల్లో బాప్తిస్మ అంటే ముంచుట, పాతిపెట్టుట. దాన్ని ఎందుకు తీసుకోవాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, అలాగే మన యొక్క పాపాలు క్షమించబడటానికి. ఇక ఎలా తీసుకోవాలంటే నీళ్లు విస్తారంగా ఉన్న చోటనే ముంచుడు బాప్తిస్మే మనం అందరము కూడా. అంటే ఒక మనిషిని సమాధి చేస్తే ఏ రీతిగా అయితే చేస్తామో అదే విధంగా మనం కూడా బాప్తిసం తీసుకోవాలి. ఇక ఎప్పుడు తీసుకోవాలంటే దీనికంటూ ప్రత్యేకమైన సమయం అంటూ లేదు, మీరు సమయం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీటన్నిటికంటే మరి దారుణమైంది ఏంటంటే చిన్నపిల్లలకు బాప్తిసము ఇవ్వవచ్చు. అంటే జ్ఞాన స్నానం అని కొందరు పేరు పెట్టుకున్నారండి. ఓకే, అసలు బాప్తిసం అవసరత ఎవరికండి? బాప్తిసం అవసరత ఎవరికో తెలిస్తే చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చా లేదా అన్నది మనకు అర్థమైపోద్ది. ఇప్పటి వరకు మనం అందరం విన్నాం కదా వాక్యాన్ని. ఈ వాక్యాన్ని బట్టి ఒకవేళ చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చు అంటే చిన్న పిల్లలు వాక్యం విని వాళ్ళ హృదయంలో పొడవ పడతారా? చిన్నపిల్లలకు మనం వాక్యం చెప్తే వాళ్ళ హృదయంలో నొచ్చుకుని అయ్యో మేము పాపం చేశాము మాకు బాప్తిసం ఇవ్వండి అని అడిగే అంత తెలివి వాళ్ళకే ఉందా? లేదు, ఒక పాయింట్. ఇక రెండోది చూడండి, ఇంకా చెప్తాను. ఇక ఒకనాడు పేతురుని అడిగారు కదా, మేమేం చెయ్యాలి? వాక్యం విన్నప్పుడు ఏమని అడిగారు వాళ్ళు? మేమేం చెయ్యాలి అని అడిగారు. అలా అడుగుతారండి చిన్నపిల్లలు? అడుగుతారా? అడగాలంటే వాడికి మంచి చెడు తెలిసే వయసు రావాలి. అవునా? వాక్యం వాడికి తెలిసి ఉండాలి. క్రీస్తు గురించిన సువార్త వాడికి తెలిసి ఉండాలి. క్రీస్తు ఎలా నీ కోసం బలైపోయాడో తెలియాలి. ఇదంతా తెలిసినప్పుడు వాడు హృదయంలో ఏం కలగాలి? పశ్చాత్తాపం అనేది రావాలి. నా కొరకు క్రీస్తు బలైపోయాడన్న పశ్చాత్తాపం
ఒక వయసుకి అతనికి రావాలి. ఇది చిన్న పిల్లల్లో ఉంటుందా? ఉండదు. ఇక చిన్న పిల్లలు పాపం చేస్తారా? అసలు పాపం అంటే తెలుసా వాళ్ళకి? పాపమే తెలియనప్పుడు పాప క్షమాపణ ఏముందండి వాళ్ళకి? పాపమే తెలియదండి. ఇప్పుడు ఇక్కడ అయాంశు దేవాంశు ఉన్నారండి, వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలుసా? తెలీదు. ఆ వయసుకు తెలీదు. తెలియనప్పుడు ఇంకా పాప క్షమాపణ ఏంటి వాళ్ళకి? పాపం చేసిన వాడికి కదా క్షమాపణ, అవునా? అదే విధంగా ఇక పరిశుద్ధాత్మ అనే వాగ్దానం కనీసం అంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటానో మనకు వచ్చిన వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ వరం పొందుకుంటామని ఇందాక మీరు చదువుకున్న అపోస్తులు 2:38 ఉంటది. అక్కడ మీరు మీ ఇంటి వారు ఈ వాగ్దానము మీ కుటుంబాలకు ఎప్పుడు ఉంటుంది? పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటారు. ఇప్పుడు ఈ వరము గురించి ఏమైనా అవగాహన పిల్లలకి ఉందా? పెద్దవాళ్ళకి లేదు పరిశుద్ధాత్మ అవగాహన. ఇంకా పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? పెద్దవాళ్ళకి లేక గత 2 వారాల క్రితం అన్నయ్య గారు చెప్పారు మనకి పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ మనల్ని ఎలా మోసం చేస్తుందో. అంటే మనమే గ్రహించుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళకి చెప్పంట వాళ్ళకి బాప్తిసం ఇవ్వాలంట. ఇది మూర్ఖత్వం అంటారా కాదంటారా? ఇది 100కి 100% మూర్ఖత్వమే. ఇప్పుడు చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చా? వీటన్నిటిని బట్టి బాప్తిసం ఎవరికి ఇవ్వాలి? పాపం చేసిన వాడికి క్రీస్తు గురించి తెలపాలి, క్రీస్తులోకి తీసుకురావాలి, వాడికి మారు మనసు వచ్చేలాగా నువ్వు సువార్త చేయాలి, ఆ సువార్తను వాడు విశ్వసించాలి, క్రీస్తు దగ్గరికి రావాలి. ఇంత కార్యక్రమం ఏమీ జరగకోకుండా వాడిని తీసుకెళ్ళి మరి ఆ నీళ్ళలో ముంచితే ఊపిరాడక ఉంటాడా? చనిపోతాడా అండి? చనిపోతే మళ్ళీ ఏంటి? చనిపోయాడు కాబట్టి డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంతే. అంటే నీ యొక్క మూర్ఖత్వంతో ఒక బిడ్డ ప్రాణాన్ని నువ్వు బలి చేసావని మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, చూద్దాం దీని గురించి అసలు మనల్ని ఎలా ఉండమన్నాడో క్రీస్తు గురించి ఒక మాట ముగిస్తానండి. మత్తయి సువార్త 18:3 చదువుతాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 18:3. మీరు మార్పు నొంది, యేసుక్రీస్తు వారేమో మీరు మారి బిడ్డల్లామంటున్నారు, వీళ్ళేమో చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తానంటున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయగానే క్రీస్తు అనటంలో ఏమన్నా అసలు సందేహం ఉందంటారు? అసలు ఆయన మాట 100కి 100% కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను? మీరు మారాలి, పిల్లల్లాగా మారాలి, అవునా? ఏ విషయంలో పిల్లలాగా మారాలంటే వాక్యము గ్రహించే విషయంలో పెద్దవాళ్ళై ఉండాలన్నాడు పౌలు. కానీ పాపాన్ని అంటించుకునే స్థితిలో పసిబిడ్డల్లాగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఆ పసిబిడ్డల మనస్తత్వం నీకుండి వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించుకునే మనస్తత్వం మీకు రావాలని బైబిల్ చెప్తుంటే, లేదు లేదు ప్రభు నువ్వు అలాగూ అనవద్దు, మేము ఎలాగే చేస్తామంటారు వీళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. మనము మార్పునంది ఎలా మారుతానంట? బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపు. ఇప్పుడు చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వకపోయినా వాడికి ఆ వయసులో మరణం వచ్చినా వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇలా వెళ్ళే వాళ్ళు తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోకి ప్రవేశించే వాళ్ళు ఎందరో ఆత్మలుగా ఆ దేవుడు కలుగ చేసిన విశ్రాంతులు ఆయా స్థానాల్లో ఉన్నట్లుగా మనం ఎన్నోసార్లు విన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు బాప్తిసం అనేది అవసరం లేదు. కాబట్టి బాప్తిసం అనేది బుద్ధి జ్ఞానము నెరిగి ఈ లోకంలో మంచి చెడు తెలుసుకున్న మనము, క్రీస్తుని గురించి తెలుసుకున్న మనము, మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చి తీసుకున్న మనము నిర్లక్ష్యంగా బ్రతక్క మన యొక్క అపరాధాలు పాపాలు క్షమించబడటానికి బాప్తిసం మరి ముఖ్యంగా అవసరమైంది. మరి ఈ బాప్తిసము చెప్పాను కదా, మరలా రెండోసారి బాప్తిసం మరి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఎన్నో సమాజంలో ఉన్న మరి ఎన్నో అంటే రకరకాలమైన భిన్నమైన బోధల్లో నుంచి వచ్చిన వాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క ఆచారాలు కట్టుబాట్లు పెట్టుకున్నారు. కాబట్టి అది బైబిల్కి విరుద్ధంగా ఉంది, బైబిల్కి భిన్నంగా ఉందని మనకు అర్థమైతే గనుక, మనకు తెలుసుకుంటే గనుక ఇప్పుడు చెప్పిన ఈ వాక్యాలన్నిటిని బట్టి మరలా మనము రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చాక కూడా క్రీస్తు గురించి తెలుసుకుని నేను తప్పు చేసినా పర్లేదు, నేను మూడోసారి కూడా బాప్తిసం తీసుకుంటానంటే నేను డైరెక్ట్ నరకానికి తోసేస్తానని హెబ్రీ పత్రికలో మనకు దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. వాళ్ళు నిత్యమైన తీర్పుకు అగ్నికే ఎదురు చూడాలి తప్ప దేవుని రాజ్యం కొరకు కాదంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే సత్యాన్ని తెలుసుకుని క్రీస్తు గురించి తెలుసుకుని బాప్తిసం తీసుకున్నాం మనము. ఆ సత్యాన్ని వదిలిపెట్టక, పాపాన్ని అంటించుకోక,
పసిబిడ్డల వలె ఉండి ఇదిగో ఈ వాక్య విస్తరణలో భాగంగా అనేకమైన ప్రాంతాల్లో క్రీస్తు సువార్తను చాటి చెప్పేవారుగా ఉన్న ఏ సంఘమైన క్రీస్తు రాకల్లో ఎత్తబడే సంఘంగా ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఎవరికైనా సందేహాలు ఉంటే మరలా అడగొచ్చు. మరి మన ముందు మరి అక్కయ్య గారు ఉన్నారు, విశాలాక్షి అక్కయ్య గారు. వారు అమూల్యమైన సంగతులు చెప్తారు. వారు చెప్పే ముందు మన మధ్యలో ఉన్న మరి పాల్వంచి నుంచి వచ్చిన అమ్మ మనందరికీ పరిచయమే. ఆమె కొద్ది నిమిషాలు మరి మాట్లాడాలని కోరుకుంటూ ఈ సమయాన్ని అమ్మకి అప్పగిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమును చూడలేక అనేకులు గతించిపోయినప్పటికీ మమ్మల్ని అందరినీ సజీవులకులో ఉంచిన విధానం కొరకు వందనాలు తండ్రి. మొట్టమొదటిసారిగా నా తండ్రి ఒక నైనా మరి ఆలయంలో, మందిరంలో నా తండ్రి నా కొరకు నైనా ఈ కొద్ది సమయాన్ని మరి సమకూర్చినావు తండ్రి. నా నోటికి నాయన మీరే తోడుగా ఉండి నేను మాట్లాడుచుండగా మీరే తోడుగా ఉండమని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు ధనము గురించి మాట్లాడుకుందాం అండి. కొద్ది సమయమే మరి నేను మాట్లాడతాను. మరి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుతున్నాను. చాలండి. మరి ఇక్కడ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు. ఈ ధనము అస్థిరమైందని, దీని మీద నమ్మకం ఉంచొద్దని మరి దేవుని మాటలు రూఢిగా చెప్తున్నాయి. మరి ఇక్కడ మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచాలట. అయితే ఇక్కడ ఒక మరి యవనుడు వచ్చి యేసుక్రీస్తు దగ్గర మార్కు సువార్త 10వ అధ్యాయము ఆయన ఏం మాట్లాడుతుండో మీరు వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. మార్గమున బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయుదును అని ఆయన అడిగాను. ఇప్పుడు సద్బోధకుడు అనంటే ఆయన మంచివాడు అన్నట్టు ఆయన గుర్తించాడు. మరి నిత్య జీవనికి వెళ్ళుటకు నేనేం చేయాలి? మనమైతే మన అయ్యగారులను, మన పాస్టర్ గారిని, మనకు వాక్యం చెప్పే బోధకుడిని వచ్చి మరి నేనేం చేయాలని ఎప్పుడైనా అడిగామా? క్వశ్చన్ మనకే ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఈయన సద్బోధకుడా అని ఆయనని, యేసుని గుర్తించి మార్గమున బయలుదేరి పోచుండగా ఒకడు పరిగెత్తుకొని, అంటే ఎట్లొచ్చిండు? పరిగెత్తడం అంటే ఉరకడమేగా. ఆయన వెళ్తా ఉంటే బాగా రన్నింగ్లో, మరి మార్గం అంటే రోడ్డు మీద ఆయన వెళ్తా ఉంటే వచ్చి అంట మోకాళ్ళుని, ఇక్కడ చూడండి తగ్గించుకొని మోకాళ్ళని పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఆయన యవనుడు, ఒక అధికారి, ఒక ధనవంతుడు. అతనికి మరి ఇక్కడ మరి నేను ఎక్కడ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అతను అడిగిందంట. అక్కడ మోకాళ్ళు అంటే రోడ్డు మీద ఒక్కసారి సీన్ని క్రియేట్ చేసుకొని మనం ఆలోచించుకోండి. ఆయన యవ్వనుడు, ఆ యవ్వనుడు ఒక అధికారి. ఇంకో మత్తయి సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16లో కూడా అతని గురించి వ్రాయబడి, ఒక దగ్గర యవ్వనుడు అని రాయబడి ఉంది, ఒక దగ్గర ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు అని రాయబడి ఉంటుంది. ఇంత ధనం ఆయనకున్న లక్షణం పట్టుకొని
అంతటి ఆయన మార్గమున పోవచ్చుండగా ఆయన దగ్గరకు వచ్చి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళ నుండి అంట మరి ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి. నిత్య జీవానికి పోవడానికి నేనేం చేయాలని అడిగిండ్రు. మరి మనము ఏ విధంగా ఉండి మనం ఒక ప్రార్థనకు వస్తున్నాం కదా, మందిరానికి వస్తున్నాం కదా, ఒక విశ్వాసంతో మనం కరెక్ట్ టైంలో మనం మందిరానికి వెళ్తున్నామా? మరి లేక ఒకళ్ళ ధనమే అనేది మనకి ఉన్నదనుకో, దేవునికి ఇచ్చేటప్పుడు అనుకోని ఒకటి అనుకోకుండా ఒకటి చేస్తున్నామా? మనం ఇయ్యాలనుకున్నదే ఇస్తున్నామా, లేకపోతే కొద్దిగా దాచిపెట్టుకొని ఇస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇతనికి మరి అన్ని మరి ఇక్కడ మరి రాయబడిన యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావని, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు నువ్వు సత్పురుషుడు కాడు కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఇవన్నీ చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు నీకు ఒక్కటే కొదువు ఉందని చెప్తాడు. ఆ ఒక్కటి ఏంటి అని అంటే, ఆయన మిక్కిలి ధనవంతుడు కదా, అదంతా అమ్మి బీదలకి ఇవ్వమంటే అతడు ఏం చేస్తాడంటే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు. మరి అతనికి ఒక్క లక్షణమే కొదువుగా ఉంది కదా. మరి ఈ బాల్యం నుంచి నేను అనుసరించు వచ్చినా అని చెప్తా ఉంటాడు. మరి బాల్యం నుంచి మరి మనకి ఎన్ని వస్తున్నాయి, మనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఒకటి అది పాయింట్ అవుట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఎన్ని కొదువుగా ఉన్నాయి. ఆయనకైతే ఒకటే ఉన్నాయి, యేసు ప్రభు సాక్ష్యం ఇస్తాడు కదా, మనకి ఎన్ని కొదువుగా ఉన్నాయి. మరి చర్చికి వచ్చి అమ్మ పడుకోకండి అని చెప్పాలా? చర్చికి ఎట్లా వస్తున్నాం కదా. ఇప్పుడు పెళ్లి విందుకి వెళ్ళి భోజనం చేయమని చెప్పితేనే చేస్తారా? భోజనం చేస్తారు కదా, కుర్చీలు అనకుండి మరీ తిని వస్తారు కదా. మరి దేవుని మందిరానికి వచ్చి నిద్రపోవడం అవసరమా? అది కొదవేగా. మరి ఇంకా మరి దేవుని ఇప్పుడు అననీయ సప్పీరా ఉన్నారండి. ఆయన బర్నబా అనేటోని తన స్థిరాస్తులు అమ్మి దేవుడికి ఇచ్చాడు. అది ఎక్కడ ఆ వాక్యం పొడవబడ్డప్పుడు ఆస్తులను అమ్మి మేమేం చేయాలని చెప్పి ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అదే రూట్లోకి వీళ్ళు కూడా వచ్చారు, అననీయ సప్పీరా. వాళ్ళు ఏం చేశారు? అమ్మేశారు, కానీ అందులో కొంత దాచుకొని వాళ్ళు ఏమైపోయారు, లాస్ట్కి చనిపోయారు. ఇప్పుడు మరి దేవుని కంటే మరి ధనాన్ని ప్రేమించారా లేదా? వారు ప్రాణాన్ని పోగొట్టుకున్నారుగా. శరీరాన్ని దేహాన్ని చంపువానికే భయపడమని చెప్పితే మరి వీళ్ళు ధనానికి లోన్ అయిపోయి ఏం చేశారు? తన ప్రాణాలే పోగొట్టుకున్నారు, పరిశుద్ధాత్మనే ధిక్కరించారు. ఇక్కడ ఈ యమనుడు ఏం చేశాడు? ఒక్కటే కొదుగున్నది, సరి చేసుకుంటూ పోయేదే కదా. సరి చేసుకోకుండా అతను ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాడు. ఇక్కడ అననీయ సప్పీర కూడా అలాగే చేశారు. కాబట్టి మన దేవునిలో ఉన్నప్పటి నుంచి మనం ఏం చేయాలనేది మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనే ఆయనని మరి ఉంటేనే. ఒకవేళ ఒకళ్ళు బండి అడిగారు అనుకోండి, వెళ్ళిద్ది కానీ అందులో నువ్వు ఏదన్నా రాలేక ఉండి కింద పడతావేమో అని అసలు ఇయ్యబుద్ధి కాక, అలాంటి లక్షణాలు పూర్ణ మనసేనా అండి? అది పూర్ణ హృదయమేనా? అన్నయ్య నాకు ఇయ్యాలని ఉంది కానీ మా ఆయన గారు వద్దంటండు అని అదికొచ్చినేనా? మా అమ్మోళ్ళకో నీ తమ్ముడికో ఎవరికన్నా ఏదన్నా అవసరం అయితే ఏం చేస్తాం చెప్పండి. లేకపోతే మనకే చీర లేదన్న అవసరం ఉందనుకో, అది ఖచ్చితంగా నష్టపెట్టి నానబెట్టి ఏం చేసైనా అడుక్కొని కొనుక్కుంటాం. దేవుడి పని కూడా మనం అలా చేస్తే ఎంత బాగుంటుంది? మనం ఆలోచించుకోండి. అక్కడ మరి ఇతను కూడా ఒకటే గుర్తుపెట్టుకునేది ఏంటంటే భోజనము, డబ్బు, ఈ రెండే. మరి ఇక్కడ ఏషావు ఏం చేసిండు అనేది 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూసుకోండి. కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారినైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునేది. అలాంటి లక్షణాలు మరి ఉన్నాయేమో అని జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ చెప్తుంది. ఆ భోజనాల కొరకు ఎంతోమంది పెళ్ళిళ్ళలో కొట్టుకొని చంపుకున్న రోజులు లేకపోలేదు. ఆ భోజనాల వల్ల ఎంతో అసలు తిని ఉన్నదంతా ఖర్చు పెట్టుకునేటోళ్ళు కూడా లేకపోలేదండి. అలాంటిది ఇతను ఏం చేశాడంటే జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మి వేసుకున్నాడు. కాబట్టి మరి మనం మరి క్రైస్తవులుగా
ఉన్న మనకి ఇలాంటి మాటలు ఏంటంటే మనం పర్ఫెక్ట్గా ఉండే ఆలోచనలు కలిగి జీవించాలని. మరి ఒక్కటే మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు 1:21 ఏం చెప్తున్నాడో వినండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారు? ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. అతను దేన్నైనా కావాలని కోరుకున్నాడా? కోరుకోలేదుగా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మరి ధనాన్ని మనం ప్రేమించుకోకుండా, భోజనాన్ని ప్రేమించుకోకుండా, ఈ 2 లక్షణాలు మరి దేవునికి దూరం చేసే అవకాశాలు ఉంటాయి. అతను చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు కదా. మరి చిన్నబుచ్చుకోకుండా దేవుడు యేసుక్రీస్తు మరి మాట నమ్మి ఆయనను అంగీకరించి ఆయన మాట చొప్పున నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళేటోడు? నిత్య జీవానికి వెళ్ళేటోడు. నిత్య జీవానికి పోకుండా ఆయన పరిస్థితి ఎక్కడికి వెళ్ళింది? ధనువును ప్రేమించిండు కదా. మనం కూడా కొన్ని ఆలోచించుకోవాలి. ఒక బీద ఈదవరాలు మరి తనకున్నదంతా తీసుకొచ్చి వేసుకుంది కాబట్టి మనం దేనిని ప్రేమించుకోకుండా, ఆనాడు అపోస్తలులు ఏం చేశారని అంటే, మరి మాకు మా ఇళ్ళని మరి మాకు పిల్లల్ని అందరిని వదిలేసి వచ్చినాం కదా, మాకు ఏంటి అని అడిగితే ఇహమందును పరమందును నూరంతలుగా లభించునని మరి యేసుక్రీస్తు వారు వాళ్ళతో చెప్పినప్పుడు, మరి వాళ్ళకి ఇలాంటి వారికే మరి మనకు ఇలాంటి వారికి నిత్య జీవం కలిగిద్దని దేవుడు ఎందరో పేర్లు మరి వ్రాయించారు. చెడు చేసిన వారి రాయించారు, మంచి చేసిన వారి రాయించారు. ఇలాంటి మనకు బుద్ధి కలగాలని మరి ఒక పౌలు గారు ఒకటే మాటతో, బ్రతికితే నేను దేవుని కొరకు బ్రతుకుతా, చావైతే నాకు లాభం. ఆయన ధనమును ప్రేమించలే, భోజనాన్ని ప్రేమించలే, దేన్ని ప్రేమించలే. కాబట్టి ఆ పౌలు ఏ విధంగా అన్నాడు? నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. అంత దమ్ము ధైర్యం మనకుందా? అది గ్రహించుకోవాలి మనం. కాబట్టి వస్తున్నాం పోతున్నాం అనుకుంటే ఇది ఇంతే అయిపోతూ ఉంటుంది. మనం నిత్య జీవానికి మనం ఏం చేయాలనేది మనం క్వశ్చన్ చేసుకుంటే మరి పరలోక రాజ్యం మన అందరికీ దొరికిద్ది. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించేదను అన్నట్టు ఈ కుమార్తె నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడు అలాగా జీవించితేనే మనం పరలోకం వెళ్తాం. లేకపోతే చిన్నబుచ్చుకొని పోతే ఆ ధనముతో మనం ఎక్కడికి వెళ్తాం? సిరికి దాసుడువా, ధనముకు దాసుడువా? మనం దేవునికి దాసుడువా? మరి సిరికి దాసుడుగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకొని మనకు ఉన్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టుకుంటూ ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు కనుక దేవుని కొరకే మన జీవితం అర్పించుకోవాలని, మన ప్రవంతర అంతటిపైన దేవునికి అధికారిగా ఉండాలని, ఆయనే బాధ్యుడిగా, ఆయనే అధికారిగా మనం మరి ఆయనకి శిరస్సు వంచి నమస్కారం చేసి, తండ్రి నేను ఈరోజు నేనేం చేయాలి ఆయన అని మన హృదయంలో గోచాడుకొని ఆయనకి సమర్పించుకునేవారిగా మనం ఉండాలని ఈ మాటలు మరి నాకు ఇచ్చిన మరి పెద్దలకును మరి సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ మహోన్నతుడు, మీకు వందనాలు తండ్రి. నైనా కొద్ది నిమిషాలు నైనా నేను మాట్లాడినప్పుడు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నేనేమైనా తప్పుగా మరి వివరించి ఉంటే నన్ను క్షమించండి. నైనా నన్ను నేను మరి ప్రశ్నించుకొని నైనా మాదిరిగా అనేకులకు మరి మాదిరిగా జీవిస్తూ ఆనాడు దశలోనికి పట్టణస్థులు ఏ విధంగా ఉన్నారో ఈ యొక్క సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించమని నైనా ప్రతి బిడ్డను నైనా నీ యొక్క సన్నిధానంలో పరిశుద్ధపరచుకొని తండ్రి ఉన్నతంగా మిమ్మల్ని చూపించుకున్న కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా మరి ప్రభుపేట నిండా వందనాలు. తండ్రి అయిన దేవుడు నాకు ఈ సాయంకాల సమయమున మరి బైబిల్ థియాలజీ ఎగ్జామ్ రాయిస్తున్నటువంటి స్టూడెంట్స్కి పొందుపరచబడ్డటువంటి మరి బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న వారికి దయ్యం పుట్టుక అనే ఒక పాఠం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుందామండి. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న ప్రియ తండ్రి, నాయన మీ పరిశుద్ధ అద్వితీయ గొప్ప నామమును బట్టి
కృతజ్ఞతాస్థుతులు, స్తోత్రములు, వందనాలు. సర్వాధికారివైన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నాయన. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు. దినమెల్లా మమ్మల్ని కాపాడి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్య ధ్యానంలో మేముండుటకు ఈ ఆవరణంలోకి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. మరి వాక్యం వింటున్న మేము మా ఆత్మలో అది ఫలించి మీకోసము మీ మహిమార్థమే ఈ భూమిపైన బ్రతికి తిరిగి మీరున్న లోకానికి వచ్చే విధంగా మా బ్రతుకును కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి. ఇంతవరకు చక్కటి మాటలు వినిపించారు నీ కుమార్తెల ద్వారా, అందుని బట్టి వందనాలు దేవా. మరి మాకు విరోధి అపవాది మీరు నైనా దూతగా చేస్తే అది అపవాదిగా మారిపోయింది. మరి వాని నిమిత్తం మేము తెలుసుకుంటున్నాం. ఆటంకం, అభ్యంతరం ఏది కూడా నైనా లేకుండా ఇది మీ మహిమార్థమే జరుగుట కృపను దయచేయండి. నాకు మీరు మంచి అవకాశం ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. మరి నీ కుమారుడు మరి నాయన ఉదయ్ భాస్కర్ తమ్ముడు వాళ్ళ సంఘం ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చెప్తున్న నాకు జ్ఞానమును పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి ఈ కూడిక నాయన మీకు మహిమకరంగా మా ఆత్మలకు దీవెనకరంగా జరిగించి మహిమను పొందుకోమని త్వరలో రానియన్న క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి. మరి బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఎగ్జామ్ రాస్తున్న వారికి నియమింపబడ్డ ఆర్ పొందపరచబడ్డటువంటి వాక్య భాగం ఆర్ లెసన్ దయ్యం పుట్టుక. ప్రపంచంలో మరి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ముందైతే మాకు చాలా లాంగ్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. 10 క్వశ్చన్స్ ఇచ్చి 7 రాయమనేవాళ్ళు. చాలా బ్రీఫ్గా పేజీలు రాసేవాళ్ళం. కానీ దేవుడు మహా దయా కృప వలన మీకు అన్ని ఇప్పుడు బిట్స్ అడుగుతున్నారండి. యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ దాన్ అస్. మాకన్నా మీరే అదృష్టవంతులు, ఎందుకంటే క్లుప్తంగా రాసే అవకాశం దేవుడు మీకు కలుగజేశారు. అయితే మేము రాసేటప్పుడు మా పాఠాన్ని మేము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకునేవాళ్ళం. ఉపోద్ఘాతము, వివరణ, ముగింపు. ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్, కన్క్లూషన్. అయితే ఇంట్రడక్షన్లో మీకు కొన్ని ఒకవేళ 5 మార్క్స్కి వచ్చినా కానీ యూ క్యాన్ డివైడ్ యువర్ పేపర్ లైక్ దిస్. ఎగ్జామ్స్ రాసేటప్పుడు మేము టీచర్గా చేసాం కాబట్టి స్టూడెంట్స్కి ఫస్ట్ గైడ్ లైన్స్ ఇస్తామండి. పేపర్ ఎలాగా అటెంప్ట్, రెడ్ పెన్ వాడకండి. రెడ్ పెన్ కానీ గ్రీన్ పెన్ కానీ వాడకండి. యూజ్ పెన్సిల్, అండర్లైన్స్ చేసుకోవడానికి పెన్సిల్ యూజ్ చేయండి. సైడ్ హెడ్డింగ్స్ రాసినప్పుడు ఖచ్చితంగా అండర్లైన్ చేయండి వాటిని. ఓకేనండి. నేను ఇప్పుడు కొన్ని సైడ్ హెడ్డింగ్స్ చెప్తాను. మీరు పెన్సిల్తో అండర్లైన్ చేయడం వలన ఏమవుతుందంటే అది హైలైట్ అయ్యి మీకు మార్క్స్ ఎక్కువగా ఫెచ్ అయ్యే అవకాశము కలుగుతుంది. ఏంటో సైడ్ హెడ్డింగ్ రాశారు ఇక్కడ అంటే ఇక్కడ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అని కరెక్షనర్ దృష్టి దాని మీద పడి మీకు మార్క్స్ ఫెచ్ అయ్యే అవకాశము ఉంటుంది. సో అండర్లైన్ ద సైడ్ హెడ్డింగ్స్ విత్ పెన్సిల్ అని నేను చెప్తాను. ఓకే అండి. మరి దయ్యం పుట్టుక. ప్రపంచంలో 2 మహాశక్తులు మనల్ని ఏలుతున్నాయి. ఒక గొప్ప శక్తి తండ్రి అయిన దేవుడైతే, ఇంకొక శక్తి దయ్యపు శక్తి. దేవుని శక్తి, దయ్యము శక్తి 2 దాపదమే. దేవుడు మహాశక్తి, దయ్యం కూడా శక్తే, అది కూడా చాలా పవర్ఫుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నా పక్కకు అది ఉందన్నమాట. అంటే చెప్పనీయకుండా ఆటంగా పరుస్తుంటుంది. ఇప్పుడే నా టికెట్, ట్రైన్ టికెట్, బస్ టికెట్ చూసుకున్నాను ఉదయ్ కుమార్ పంపిస్తే. దాంట్లో 20:30 ఉంది టైమ్. 20 అయితే 8:30 కదా, నేను 8:30 అవుతుంది ఇంక ఈడనో ఉన్నాను ఏంటి అనుకుంటున్నాను. వెంటనే కుమారుని కాల్ చేస్తే లేదమ్మా అది 22:30 అన్నాడు. చూడండి దయ్యం ఎలాంటి ఆలోచన ఇచ్చేసింది. ఫోన్ తెరిచి అంటే టికెట్ చూపించింది. ఇంతవరకు టికెట్ చూడలేదు అసలు నేను. అంటే అలాగ డిస్టర్బ్ చేస్తుందండి. దాని తత్వమే చెడ్డ గలీజ్ తత్వం. ఏంటంటే దేవునిలో ఉంచదు, దేవుని దగ్గరికి రానియదు. ఓకేనండి. ఈ 2 మహాశక్తుల కోసము మరి దేవుని శక్తి కోసము ఎంతోమంది ఈ భూమి మీద వాళ్ళ నమ్మకాలను బట్టి దేవుళ్ళను తెలుసుకున్నటువంటి వారు హైందవులే కానీ, ముస్లిమ్సే కానీ, మన క్రైస్తవులే కానీ వారి గ్రంథాలలో వారి దేవుళ్ళ నిమిత్తం చాలా గొప్పగా రాసి ఉన్నాయి, రాసుకున్నారు. వాళ్ళ ఆ బోధలు కూడా చేస్తున్నారు. అలాగే మన బైబిల్లో కూడా మన దేవుడి కోసం గొప్పగా రాయబడ్డది. మనము బోధ చేస్తున్నాము, తెలుసుకుంటున్నాము. దాన్ని బట్టి మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ దేవుని కృపకై మనం భక్తి కలిగి ముందుకు సాగుతున్నాం. అంటే విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు సుమా, భక్తి ఉండాలా. మెయిన్ భక్తితో ప్లస్ భయం అనేది ఉండాల. ప్రపంచంలో గద్దున ఫస్ట్ ఎవరికి కొనకాలంటే దేవుడు కొనకాల సుమా. వాతావరణానికి వణుకుతాం, పరిస్థితులకు వణుకుతాం, అప్పు వస్తే వణుకుతాం,
చలి జ్వరం వస్తే దుప్పటి కప్పుకొనన్నా వణికన్నా దుప్పటి కప్పుకుంటాం. కానీ దేవుడికి ఇంకెక్కువగా మనము గద్దున వనకాలంట, ఇట్లా షివర్ అవ్వాలంట దేవుడు అంటే. అది నిజమైన భక్తి ఒక క్రైస్తవులలో ఉండవలసింది. మరి ఇవన్నీ కూడా బైబిల్ మనకు చెప్తూ వచ్చింది, అంటే దేవుని కోసం చెప్తూ వచ్చింది. దయ్యం కోసం కూడా బైబిల్ ఒక్కటే, ఒక మహా జ్ఞాన గ్రంథమైన బైబిల్ ఒక్కటే వివరణగా చెప్పింది. మరి బైబిల్ చెప్పినప్పుడు దాన్ని చాలా డినామినేషన్స్ ఉన్నాయి కదండి, ఎన్నో శాఖలుగా విడిపోయింది క్రైస్తత్వం. అన్ని శాఖలు అంత క్లుప్తంగా దయ్యం కోసం వివరణ ఇవ్వలేదు. కేవలము BOUI, బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియాని దాన్ని క్లుప్తంగా మన ఆత్మీయ తండ్రి గారైనటువంటి శ్రీ జయశాలి PD సుందరరావు గారు మాత్రం చాలా చక్కగా వర్ణించి చెప్పారు, పిన్ టు పిన్ చెప్పారు అది ఎలాగుంటుందని. కానీ లోకం ఏమని చెప్పింది, దయ్యం యొక్క స్వభావము అంటే అదొక కల్పితం అన్నమాట, ఊహించినటువంటి స్కెచ్, ఊహించినటువంటి డయాగ్రామ్. ఓకే అండి, స్కెచ్ అంటే తెలుసు కదా, ఒక ఫిగర్, బొమ్మ. అలా ఊహించింది లోకం. ఏమని, తెల్ల చీర కట్టుకుంటుంది, మల్లె పువ్వులు పెట్టుకుంటుంది, నెత్తి తల ఈరబోసుకుంటుంది, సమాధి తోటలలో తిరుగుతూ ఉంటుంది, కాళ్ళకు గజ్జలు పెట్టి గల్ 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 అనుకుంటూ, మరి ముఖ్యంగా దయ్యపు కాళ్ళు వ్రేళ్ళు వెనుకకుంటాయి కదండి. ఎస్, ఈ ఈ ఈ పాదం అనేది ముందుకుంటుంది, దాని వేళ్ళు వెనుకకుంటాయి. అంటే దయ్యాన్ని ఎలా గుర్తుపట్టాలా చూడండి, ఎంత మంచి పాయింట్స్ అంటే వాళ్ళ తెలివితో చెప్పిన పాయింట్స్ సుమా. దయ్యాన్ని మనిషికి డిఫరెన్సియేషన్ ఎలా చేయాలి అంటే, దయ్యం కాళ్ళు ఉల్టా ఉంటాయి, మనిషి కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఇది కాళ్ళు ఇలాగా చూసామా ఫిక్స్ అయిపోవాలి, అది మన మధ్యలో పక్కకు దయ్యం వచ్చి ఉంది అని. ఓకేనండి. అలాగే ఈ దయ్యం నివసించే ప్లేస్ మోస్ట్లీ ఎక్కడ అంటే సమాధి తోటలలో ఉంటుంది అండి. సమాధి తోటలలోకి ఫిక్స్ చేసేసిర్రు దాన్ని. అది మన హృదయంలో కూడా ఉంటుండొచ్చు, మన ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. భర్త రూపంలోనే వస్తుంది, పిల్లల రూపంలోనే వస్తుంది, పిల్లలతో తగాదా తెస్తుంది. భర్త రావడమే చికాకని అక్కడ పడేసి బ్యాగు, ఏ అమ్మాయి టీ దే అంటే టీ దేకపోతే ఇంకా టీ తీయలేదంటే ఎంటర్ అయిపోయింది ఇంట్లోకి. అంత గలిబిలి, అంటే కనబడదు కదా, ఈ రెండు శక్తులు కనబడవు, కంటికి కనబడని మహాశక్తులు దేవుని శక్తి, దయ్యపు శక్తి. ఇలా కాళ్ళు వంకరని చెప్పి పెట్టను. చూడండి ఇక్కడ, అయితే తురతరాయిలో కడమవారైన మీతో అంటే సంఘస్థులతో చెబుతుంది ఏంటంటే, ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, గూఢమైన సంగతులు. గూఢము అంటే చాలా లోతైనది, రహస్యమైనది, చాలా లోతుగా ఉంటుందంటే తెలుస్తుంది కదండి. సీక్రెట్ అనేది చాలా డెప్త్, లోతుగా ఉంటుంది. అంటే లోతు ఉన్నటువంటివి ఎక్కువ మట్టుకు మనుషులు బంగారం కానీ, అంటే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను కానీ, మినరల్స్ని కానీ తవ్వి, ఎంత లోతైనా పర్వాలేదు తవ్వి తీస్తారండి. ఓకేనా. జోలనియా AMDలో చేస్తారు, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్. ఆయన డిపార్ట్మెంట్ ఏంటంటే ఎక్కువ మట్టుకు యురేనియం కలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, చాలా కాస్ట్లీ యురేనియం కూడా. అది కలెక్ట్ చేసేటప్పుడు చాలా లోతుగా తవ్వి దాన్ని తీసి, ఇసుకలో ఉన్నటువంటి రేణువులు ఉంటాయి కదండి, దాన్ని తీసి సిలికాన్ని కూడా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అంటే ఇంత ప్రెషస్ ఖనిజాలు దేవుడు మన కాలు కింద భూమిలో పెట్టాడు. అవి తీయాలంటే చాలా లోతుగా వాటిని తవ్వాలన్నమాట. ఆ లోతుకు వెళ్తేనే అది మన చేతికి చిక్కుతుంది, దాన్ని మారుస్తాం, దాన్ని మినరల్గా. అలాగా దేనికోసం దేవుడు తెలుసుకోమంటున్నాడు, దయ్యం కోసము గూఢమైనటువంటి సంగతులను మీరు తెలుసుకోవడము నాకు ఇష్టమై ఉంది అంటని యోహాన్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడండి, ఆ సంఘానికి చెప్తున్నట్టు మనము చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు దయ్యం విషయంకి వచ్చేసరికి ఎలాగ ఉంటుంది అంటే, దాన్ని మనం తెలుసుకోవాలంటే ద పరిశుద్ధ గ్రంథం ఆర్ ది బైబిల్, దేవుడిచ్చిన ప్రామాణిక గ్రంథాన్ని మనం చాలా లోతుగా చదవాలి. ఎప్పుడైతే లోతుగా చదువుతామో దయ్యం యొక్క ఎసెన్స్ మనకు చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది కదండి. పైననే మనం చదివామనుకోండి, అది మనకంత అంతు చిక్కదు, అది మనకు అర్థం అవ్వదు. కాబట్టి ఇక్కడ ఈ సంఘస్థులకు గూఢమైన సంగతులను
చెప్పుటకు మరి యోహాన్ గారు ఈ మాట రాసి చెప్పినట్టు మనము చూడగలుగుతున్నాం. ఒక బావిని మనం తవ్వితే ఎంత లోతుగా ఉంటుంది కదండి. బావిని తవ్వాలంటే చాలా లోతుగా వెళ్ళాలి. లోతుగా ఎందుకు వెళ్ళాలా? ఆ బావి చాలా తరాల వారికి నీళ్లను అందచేయాలి. యాకోబు బావి చూసామా అంటే యాకోబు బావి తవ్వించడం. బావులు ఎక్కువగా ఎవరు తవ్వించారండి చరిత్రలో? అబ్రహాం గారు, ఈసాకు గారు, యాకోబు గారు, అలా తరం వెంబడి తరం తవ్వుతూ వచ్చారు. యాకోబు గారు తవ్వించి యాకోబు బావి దగ్గరికి ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ వచ్చింది. అంటే ఆ కాలంలో ఆ బావి అంత లోతు తవ్వారు కాబట్టి సమరయ స్త్రీ వచ్చే సమయం వరకు కూడా అందులో నీళ్ళ జలపు ఊట అనేది ఇంకా ఉంది కాబట్టి ఆవిడ అంత దూరం నుండి ప్రయాణమై వచ్చి ఆ నీళ్ళని తీసుకోవడానికి వచ్చింది. అంటే ఒక బావిని తవ్వడానికే ఇంత లోతుగా మనిషి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ నీళ్ళు ఉండొచ్చు, ఎండిపోవచ్చు. కానీ వాక్యం అనేటువంటి ఎసెన్స్, ఆ సారం మనం తెలుసుకోవాలంటే మనం కూడా బైబిల్లోకి అంత డీప్గా అంత లోతుగా వెళ్ళి చదివితేనే దయ్యంగాడి యొక్క క్యారెక్టర్ మన బుర్రలోకి చక్కగా అర్థం అవుతుంది అని ఇక్కడ యోహాన్ గారి ద్వారా దేవుడు ఈ మాట రాయించి ఇచ్చినట్టు మనము చూడగలుగుతాం. చూడండి, వాక్యాన్ని ఎప్పుడైతే మనము లోతుగా తెలుసుకుంటామో అప్పుడు దయ్యానికి అసలే ఇష్టం ఉండదు. ఏమండి, బైబిల్ చదివిన వారన్నా, ప్రార్థన చేసేవారన్నా, సంఘానికి వెళ్తున్న వారన్నా, దేవుడి పనిలో ఉన్నవారంటే ఆ దయ్యానికి చాలా అలర్జీ వాడికి. దురదొస్తే ఏవిల్ టాబ్లెట్ అలర్జీ కంట్రోల్ కావడానికి మనం ఎట్లా వేసుకుంటామో మనందరినీ చూస్తే వాడికి అంత అలర్జీ వస్తుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడే నాకు బస్ కోసం కన్ఫ్యూజ్ చేసేసింది. చూడండి, క్షణం చాలు దానికి కదండి. అలాగా దేవుని బిడ్డలను దేవునికి కాకుండా చేయడమే దాని యొక్క మెయిన్ టార్గెట్. కానీ ఆ ఊబిలో పడిపోద్దని దేవుడు మనల్ని తన కోసం కాపాడుకుంటుంది. కాబట్టి బైబిల్ లోతుగా చదివితే దాని స్కెచ్ అంతా కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. అయితే ప్రకటన గ్రంథంలో యోహాన్ గారి చేత దయ్యం కోసం దేవుడు మనకి ఏం సెలవిచ్చాడంటే, మీరు అనేకమైన సంగతులు ఎలాగ గూఢముగా తెలుసుకొనుచున్నారో అపవాది కోసం తంత్రాల కోసం తెలియకుండా ఉండుట మీకు నాకు ఇష్టం లేదు అంటని యోహాన్ గారి ద్వారా ఆ సంఘానికి దేవుడు ఆ మాట హెచ్చరికగా రాసినట్టు మనము చూడగలుగుతాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్, వివరణకు వచ్చేసరికి ఒక సైడ్ హెడ్డింగ్ మనం ఫస్ట్ పెట్టుకుందాం. ఏంటి అంటే దయ్యం యొక్క కొన్ని లక్షణాలు, వాటి ఫీచర్స్ అన్నమాట. ఇంగ్లీష్లో క్యారెక్టరిస్టిక్స్ అంటారు, ఫీచర్స్ అని కూడా అంటారు. ఏమండి, మామిడిపండు ఉందనుకోండి ఉదాహరణకి, దాని ఫీచర్స్ ఎలాగుంటాయండి? చూడ్డానికి పచ్చగా ఉంటుంది, రుచిలో చాలా తీయగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకైతే పుల్ల మామిడికాయ తింటే చాలా బాగుంటుంది అంటని ఉంటాం. దాని ఫీచర్స్, లక్షణాలు. ఒక పండు లక్షణం దేవుడు పెట్టాడు, ఒక పువ్వు లక్షణం దేవుడు పెట్టాడు, మనుషుల లక్షణం దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. దయ్యం లక్షణాలు కూడా దేవుడు బైబిల్లోనే రాయించి ఇచ్చాడు. ఇంకే మత పుస్తకంలో చూసినా దయ్యం కోసం అంత క్లుప్తంగా ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ఓన్లీ బైబిల్లోనే దేవుడు రాయించాడు. దాని ఎసెన్స్ మన ఆత్మీయ తండ్రి గారు బయటికి తీసి ఈ పాఠాన్ని మన కోసము సిద్ధపరిచారు. అయితే సైడ్ హెడ్డింగ్ దయ్యం యొక్క లక్షణాలను రాసి మీరు దాన్ని ఎక్స్ప్లెనేషన్లో అండర్లైన్ చేసుకుంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక చిన్న మాట చదువుతానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అపవాది. చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అపవాది. వాయు అంటే ఏందండి? గాలి కదండి. గాలిని ఎవరైనా పట్టుకోగలుగుతామా? పట్టుకోలేం. గాలి ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు, ఎక్కడ వెళ్ళిపోతుందో కూడా మనకు తెలియదు. గాలి కంటికి కనబడదు, దయ్యం కూడా కంటికి కనబడదు. ఇది షార్ట్గా అర్థం కావాలంటే, గాలి మనకు తాకుతేనే మనం సెన్సేట్ అవుతాం, ఓ గాలి వీస్తుంది అని. గాలి కంటికి కనబడదు. అలాగే దయ్యం కూడా కంటికి కనబడదు. అది వాయుమండల సంబంధమైన అధిపతి. కాబట్టి వాయుమండలం అంటే ఈ ప్రపంచాన్ని అంతా కూడా గాలి ఎలాగా వీస్తుందో, ఈ ప్రపంచాన్ని అంతా కూడా వాయుమండలమైన అధిపతి అయిన దయ్యము దాన్ని
లోపరుచుకొని దాన్ని ఏలుతుంది, ఈ లోకాన్ని ఏలుతుంది. గాలి వీస్తూ ఉంది, అలాగే దయ్యం కూడా కనబడడు కాబట్టి కొద్దిసేపు పాకిస్తాన్లో ఉంటాడు, కొద్దిసేపు మన దగ్గరకు వస్తాడు, కొద్దిసేపు అమెరికాకి వెళ్ళిపోతాడు, కొద్దిసేపు ఆస్ట్రేలియాకి, ఇలాగ సంచారం చేస్తూనే ఉంటాడు. వాడికి నో టైం, ఎందుకంటే కొద్ది టైమే ఇవ్వబడ్డది కాబట్టి వాడికి రెస్ట్ లేదు, టైము లేదు. దేవుడికి టైం లేదు, దేవుడికి రెస్ట్ లేదు. టైం ఉంది కేవలం మనకు, రెస్ట్ ఉంది కేవలము మనకే భూమి పైన కదండి. కానీ మనం ఎంత ఫైట్ చేయాలో దానికి అగెన్స్ట్గా ఈ పాఠం మనకు హెచ్చరికగా చెప్తుంది. కాబట్టి వాయుమండలమైనటువంటి అధిపతి అయినటువంటి యొక్క దయ్యము ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా ఆవరించి వాడు ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి వాని లక్షణం ఏంటంటే వాయువులాగా తిరుగుతూ ఉంటాడు, అంటే గాలిలాగా వీస్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు నన్ను పడతాడు, కొద్దిసేపు అయినాక మిమ్మల్ని ఎవరినన్నా పట్టొచ్చు. అంటే ఒకరిని వదిలి ఒకరిని పట్టడమే దాని యొక్క పని. కాబట్టి గాలి ఎంత స్పీడ్గా వెళ్తుందో వాడు కూడా అంత స్పీడ్గా పని చేస్తూనే ఉంటాడని మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి లక్షణం ఏంటి అంటే దయ్యంది వాయుమండల సంబంధమైన అధిపతి. ఓకేనండి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. వాయు సంబంధమైన ఆ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి. అధిపతి అంటే చీఫ్, ప్రైమ్ అంటాం కదా, చీఫ్ అన్నమాట. అదేవిధంగా మరి ఈ యొక్క దయ్యం యొక్క ప్రారంభం, స్టార్టింగ్ అది ఎక్కడ ఏంటి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మీ ఎక్స్ప్లెనేషన్లో ప్రారంభం, దయ్యం యొక్క ప్రారంభము ఎక్కడ ఏ విధంగా జరిగింది అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. నేను చెప్తానమ్మా. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా. చూడండి, అపవాది ఎక్కడ పుట్టింది అంటే పరలోకంలోనే, దాని బర్త్ ప్లేస్. మనల్ని అడుగుతారు పుట్టగానే, చిన్నపిల్లలకి చిన్న ఆ ట్యాగ్ వేస్తారు, ఆ టైం రాస్తారు, మేల్ ఆర్ ఫీమేల్ రాస్తారండి, వెయిట్ రాస్తారు, ఎక్కడ పుట్టారో రాస్తారు, మదర్ పేరు రాస్తారు అక్కడ కదండి. మనకు ఆ ట్యాగ్ వేసేస్తారు పుట్టగానే. వీడి ట్యాగ్ ఏంటి అంటే వీని బర్త్ సీక్రెట్ డీటెయిల్స్ ఏంటంటే పరలోకంలోనే పుట్టాడు. మా యొక్క దయ్యము బర్త్ ప్లేస్, పుట్టుక స్థలము పరలోకం. ఎలా చేశాడు దేవుడు? ముందు దాన్ని ప్రధాన దూతగా చేశాడంట, అంటే ప్రైమ్ దూతగా చేశాడు. ప్రైమ్ మినిస్టర్ అంటాం కదండి, మోడీ గారు, ద సుప్రీం పవర్ మన కంట్రీకి. అలాగే ప్రధాన దూతగా దేవుడు దాన్ని పరలోకంలో చేసి పెడితే అదేం చేసిందంటే దానికి ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏంటి అంటే యుద్ధం దేనికి చేసింది అది? దేవుడు అనుకున్నాడు అంటే కోట దేవదూతలను దేవుడు సేవకులైన ఆత్మలుగా దేవుడు నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆత్మలైన దూతలు మనకు సేవ చేయాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే ఎప్పుడైతే ఈ పరలోకం తన పిల్లలకు ఇవ్వాలని దేవుడు ఆలోచించాడో, ఆ ప్రధాన దూత అయినటువంటి ఒక దూతకు చెడ్డ అభిప్రాయం పుట్టింది మనసులో, వ్యతిరేకమైన అభిప్రాయం. ఎవరికి వ్యతిరేకంగా ఆలోచించిందంటే సాక్షాత్ తండ్రి అయిన దేవుడికే వ్యతిరేకంగా ఆలోచించింది. ఏంటంటే తండ్రి సింహాసనాన్నే అధిగమించాలి అనేటువంటి ఆశ, దుర్బుద్ధి దానికి పుట్టేసిందండి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి కింద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మనసులో ప్రైమ్ మినిస్టర్ని జరిపేయాలంట అనుకున్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్కి తెలిసినాక ఏం చేస్తాడండి? తీసుకుపోయి తిహార్ జైల్లో వేపిచ్చేస్తాడు. ఏంట్రా నువ్వు నా సీటుకే ఇది పెడుతున్నావా అనేసి, ఎసరు పెడుతున్నావా అనేసి. అదే విధంగా దయ్యం కూడా ఏకంగా తండ్రి యొక్క సింహాసనాన్ని అధిగమించి, మాకు ఈ లోకం ఇవ్వకుండా ఇంకా నువ్వు పిల్లలనే కనలేదు, కనబోతున్నటువంటి నీ పిల్లలకు ఈ లోకాన్ని ఇస్తానని నువ్వు నిర్ణయం తీసుకున్నావు అంటే మేము ఎప్పుడు మిమ్మల్ని పరిశుద్ధుడా ఇంక ఇదే అంటూ ఉండాలి. ఇంకా మాకు ఇంకేం పని లేదా? మాకు ఈ లోకం ఇవ్వవా? మేము స్వతంత్రించుకోలేమా ఈ లోకాన్ని? అంటే మాకు ఓన్లీ సర్వెంట్స్గా, పనివారుగా, మరి సేవ చేసే ఆత్మలుగానే ఉంచుతావా అని దానికి దుర్బుద్ధి పుట్టి, అది ప్రధాన దూత అయ్యుండి కూడా పాపము, ఆ దుర్బుద్ధి అనే పాపము కలిగి అది దయ్యంగా
మారిపోయింది. దాని బర్త్ ప్లేస్ ఎక్కడుంది? పరలోకం. అది దయ్యంగా ఎలాగ మారిపోయింది అంటే అది దుర్బుద్ధి కలిగి మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో దీని వలన పరలోకంలో ఏం జరిగిందండి? యుద్ధం జరిగింది. మికాయేలుకును ఆ తిరగబడ్డ దూతలకును వాటి యొక్క అనుచరుల మధ్య యుద్ధం జరిగితే యుద్ధంలో ఎవరు గెలిచారంట? మికాయేలు దూతకు దేవుడు గెలుపునిచ్చి ఆ అపవాదిని భూమిపైకి త్రోసివేశాడు. ఇండియా గెలిచింది కదండి మొన్ననే విమెన్ క్రికెట్. జమీమా ఎంత చక్కగా షీ స్ట్రగుల్డ్ అలాట్. చాలా కష్టపడ్డారండి ఆవిడ. చాలా కష్టపడి తన శరీరాన్ని నలగొట్టుకొని బ్యాటింగ్ చేస్తూ మనసులో ఒక మాట వాక్యం జ్ఞాపకం చేసుకుంది. ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడు. బలవంతునికి దేవుడు ఎప్పుడైనా తోడై ఉంటాడు. బలహీనతలో దేవుణ్ణి స్మరణ తెస్తే దేవుడు బలపరుస్తాడు. తోడై ఉంటాడు, దేవుడు తోడై ఉంటాడని మనసులో అనుకుంటూ షీ స్టార్టెడ్ ప్లేయింగ్. చక్కగా రన్స్ చేసింది, సెంచరీ చేసింది, గెలిచింది. 3 కోట్ల జనాలు చూస్తుండగా క్రీస్తు నామమును మహిమపరిచింది ఆవిడ. చూడండి ఎంత మహిమ కలగాలి దేవునికి ఈ విషయంలో. దేవుడికి మహిమ కలుగును గాక. 3 కోట్లు అంటే తక్కువనండి. అంటే ఆ కోట్లన్నీ కూడా ఎవరి నామం విన్నదంటే ప్రభువారి నామము, క్రీస్తు వారి నామం విన్నది. నా దేవుడు యేసు ప్రభువారు నాకు విజయాన్ని ఇచ్చాడు. మరి దీన్ని ఎంత మ్యానిపులేట్ చేసేసి ఏమంటే ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి దైవం వాళ్ళది, వాళ్ళ స్మరణ చేసుకుంటారు, తప్పేం లేదు. కానీ దాన్ని అంత కూడా ఎలాగ చేసేసారో కూడా మనము చూసాం. ఆ తర్వాత సంగతి అంటే మన దేవుణ్ణి మహిమపరుస్తే అక్కడ బాధపడేది ఎవరు? అపవాది. అమ్మో ఇంతమంది ముందు నువ్వు అంటావా అని చెప్పి ఇంకా ట్రోల్ స్టార్ట్ చేసేసింది అనమాట. చూడండి ఎంత ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని. ఏమండి స్పాంటేనియస్ ఎఫెక్ట్. డోలో వేసుకుంటే కొద్దిసేపటికి ఎట్లా మనకు తగ్గుతుందో అలా కాదు. అపవాది వెంటనే మన మీద ప్రభావితంగా ఉంటాడండి. ప్రభావితం చేస్తాడు మనల్ని. స్పాంటేనియస్ యాక్షన్ మనలోకి అది తెచ్చేస్తుంది. కాబట్టి కుక్కలున్నాయి జాగ్రత్త కాదు, దయ్యం ఉంది తస్మత్ జాగ్రత్త. కుక్క గరుస్తే ఇంజెక్షన్స్ వేసుకుంటే బాగుంటుంది, పర్లేదు. కానీ దయ్యం పట్టినవాడు వదలాలంటే చాలా కష్టము. అది పట్టకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే దయ్యం పుట్టుక పరలోకంలో జరిగింది. అక్కడి నుండి అది కిందికి తోయబడ్డది. ఒక దూతగా దేవుడు దాన్ని చేశాడండి. దయ్యంగా చేయలేడు, దూతగా చేశాడు. అదే దయ్యంగా మారిపోయింది. ఆ యొక్క పొజిషన్, పోస్ట్ కోసం కదండి. మరి దాహం, ఏం దాహము? ఆధిపత్యము, అధికార దాహంతో అది అలాగా మారిపోయినట్టు మనము చూస్తున్నాం. మరి దేవదూతలు ఎలా పుట్టాయి? అసలు దేవదూతలు ఎలా సేవకులైనటువంటి ఆత్మలుగా దేవుడు చేసినట్టు చూస్తున్నాం. చూడండి కీర్తనల గ్రంథం 3వ సైడ్ హెడ్డింగ్ దేవదూతలు ఎలా పుట్టాయి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ దయ్యపు యొక్క లక్షణాలు, దయ్యం ఎక్కడ పుట్టింది. థర్డ్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి దేవదూతలు ఎలా పుట్టాయి. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా దేవదూతలు పుట్టాయి. చూడండి దేవుడంట ఆజ్ఞ ఇస్తే దేవదూతలు పుట్టాయంట. ఎన్ని దేవదూతలు పుట్టాయండి? కోట్ల దేవదూతలు పుట్టాయి. వాటి పని ఏంటిది? అస్తమానం దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే దేవుడు తన పిల్లలను కంటాడో తన పిల్లలకు తన మాటలను చెప్పడానికి దేవుడు సేవకులైన ఆత్మలుగా వాటిని నియమించుకున్నాడు. ఏమండి అబ్రహాం గారి దగ్గరికి వచ్చారా దూతలు? 3 దూతలు వచ్చారు కదండి. మనోహ దగ్గరికి వచ్చిందా దూత? వచ్చింది. యాకోబు దగ్గరికి వచ్చిందా పెనుగులాడడానికి? వచ్చింది. ఇలాగా మరియమ్మ దగ్గరికి కూడా వచ్చిందా? గాబ్రియల్ దూత వచ్చింది, ప్రధాన దూత. ఇలాగ దేవుడు తన మాటలు తన పిల్లలకు తెలియపరచడానికి సేవకులైన ఆత్మలుగా దేవుడు దేవదూతలను చేసుకున్నప్పుడు ఇది చక్కగా దేవుడి పనిలో ఉండక ఆ యొక్క పవర్ కావాలని ఆశించి ఆ దూత కాస్త దయ్యంగా మారిపోయినట్టు మనము చూడగలుగుతాం. కాబట్టి ముందు అది బాగుందండి, ముందు అది చాలా బాగుంది. దానికి ఏ కపటము పుట్టలేదు, ఏ దుర్బుద్ధి పుట్టలేదు, ఏ జెలసినెస్ పుట్టలేదు. ఈర్ష అండి, దానికి ఈర్ష, ఇప్పటికీ కూడా ఈర్ష.
పరలోకానికి వెళ్ళడానికి ఈ సంఘానికి ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడు వీళ్ళని చెరబట్టాలా, ఎప్పుడు నా లోకంలోకి వేసేసుకోవాలి. అందుకే క్లాస్కి రానియదు, చర్చికి రానియదు, బైబిల్ చదవనియదు, ప్రార్థన చేయనియదు. ఫోన్ చేయగానే అన్న జ్వరం వచ్చిందన్న అనేసి అంటాం కదండి, పని ఉందన్నా అంటాం. ఓకే చేసుకోండి, నేను కూడా కాదనలేను, కానీ ప్లీజ్ దేవుడి కోసం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదండి. మనం దేవుడిచ్చే టైంని దొంగలించే దొంగలుగా మాత్రం అస్సలే ఉండకూడదండి. ఎందుకంటే ఎంత దేవుని టైం దొంగలిస్తామో అంతగా తీర్పు దినాన మాత్రం లెక్క అప్పచెప్పే వారిగా ఉంటాం. ఆడ మూటలు కడుతున్నాడు మనకి అన్నీ కూడా దేవుడు. ఎంత పెద్ద మూట అయ్యిందో ఒక్కొక్కరిది, అది పోతే ఎన్ని చిట్టలు బయటకు వస్తాయో మనకే తెలియదు. కాబట్టి ఇక్కడ ఆ అపవాది ఆ దుష్ట ఆలోచన కలిగి, అది పాపం అండి, అది పాపం చేసింది. దుష్ట ఆలోచన కలిగి ఉండడమే అది చేసిన పాపం. ఆ పాపం వలన అది భూమి మీదకి త్రోయబడ్డది అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏం చేసింది అది. యెషయా గ్రంథం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రీస్తు సంఘం ఏలూరు వారి సమర్పణలో సమాజాన్ని చైతన్యపరచాలనే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు ఈ సరికొత్త గీతం. అందరూ మారాలి, తన యొద్దకు రావాలనే తండ్రి అయిన దేవుని ఆలోచనలనే తన జీవిత ఆశయంగా చేసుకున్న మా ఆత్మీయ తండ్రి జైశాలి శ్రీ పీడి సుందరరావు గారి గళం నుంచి వెలువడిన మాటలనే పాటలుగా మలిచిన మా అన్నయ్య కింగ్ జాన్సన్ విక్టర్ గారి స్ఫూర్తితో, మా ప్రియులు లాజరస్ ప్రసన్నబాబు గారి ప్రోత్సాహంతో ప్రభునందు మీ ఆత్మీయ సహోదరులు వినండి, ఆలోచించండి, ఆశీర్వదించి ప్రోత్సహించండి. దేవుడే సృష్టినే కలిగించెను నీ కొరకు ఆ యేసునే బలిగా అర్పించెను మారాలనే ప్రతి మనిషి మారాలనే చేరాలి తన చెంతకు మారాలనే ప్రతి మనిషి మారాలనే చేరాలి తన చెంతకు చేరాలని. మారు మనసు పొందాలనే, నీ మనసు మారాలనే అవకాశమే ఇచ్చాడుగా నీ బ్రతుకు మారాలనే. మారు మనసు పొందాలనే, నీ మనసు మారాలనే అవకాశమే ఇచ్చాడుగా నీ బ్రతుకు మారాలనే. నీ కొరకు ఆ దేవుడే సృష్టినే
కలిగించెను, సృష్టినే కలిగించెను. నీ కొరకు ఆ యేసునే బలిగా అర్పించెను, బలిగా అర్పించెను. యేసు ఎవరోయని చూడగోరే జక్కయ్యా, దేవుడెవరోయని తెలుసుకునే వారెవరయ్యా. యేసు ఎవరోయని చూడగోరే జక్కయ్యా, దేవుడెవరోయని తెలుసుకునే వారెవరయ్యా. యేసే చూసాడుగా, జక్కయ్యను పిలిచాడుగా, నిన్ను కూడా చూసాడుగా, నిన్ను పిలిచాడుగా. జక్కయ్య మారాడుగా, నువ్వు కూడా మారాలిగా. తెలుసుకున్నాడుగా, ఆస్తిని బీదలకిచ్చాడుగా. మారు మనసు పొందాలనే, నీ మనసు మారాలనే అవకాశమే ఇచ్చాడుగా, నీ బ్రతుకు మారాలనే. మారు మనసు పొందాలనే, నీ మనసు మారాలనే అవకాశమే ఇచ్చాడుగా, నీ బ్రతుకు మారాలనే. నీ కొరకు ఆ దేవుడే సృష్టినే కలిగించెను, సృష్టినే కలిగించెను. నేను ఎవరోయని తెలుసుకోలేదు మనుషులేగా, తనను గూర్చి తెలపాలని తండ్రి యేసునే ఇలా పంపెనుగా. నేను ఎవరోయని తెలుసుకోలేదు మనుషులేగా, తనను గూర్చి తెలపాలని తండ్రి యేసునే ఇలా పంపెనుగా. తన గూర్చి నీకు చెప్పాలనే బైబిల్ ఇచ్చాడుగా, తనలాగే నువ్వు మారి బ్రతకమన్నాడుగా. తెలుసుకోవాలిగా, దైవంగా మారాలని పిలుచుచున్నాడుగా, తన చెంతకు చేరాలని. మారు మనసు పొందాలనే, నీ మనసు మారాలనే అవకాశమే ఇచ్చాడుగా, నీ బ్రతుకు మారాలనే. మారు మనసు పొందాలనే, నీ మనసు మారాలనే అవకాశమే ఇచ్చాడుగా, నీ బ్రతుకు మారాలనే. నీ కొరకు ఆ దేవుడే సృష్టినే కలిగించెను, సృష్టినే కలిగించెను. మీకొక రూమ్ ఉంటుంది, నాకొక రూమ్ ఉంటుంది. ఎలాంటి రూము? గోల్డెన్ రూమ్. ఎప్పుడు మెరుస్తుందంట. సిస్టర్ ఎల్లో శారీ కట్టుకుంటూ చాలా బ్రైట్గా కనిపిస్తుంది, ఎల్లో డ్రెస్ బ్రైట్గా కనిపిస్తుంది. ఇదే ఇంత బ్రైట్గా కనిపిస్తే ఇంతమందిలో ఆ పరలోకంలో ఆ గోల్డెన్ రూమ్స్ ఎంత బ్రైట్గా కనిపిస్తాయి. ఎప్పుడు వెళ్తురే అక్కడ. దాహం కానీ, బాధలు కానీ, ఇరుకు ఇబ్బంది, అసలు పాపానికి ఆస్కారమే లేని లోకము. అలాంటి లోకంని మన కోసం సిద్ధపరిచాడు చూడండి. అక్కడ కన్నెర్ర అయిపోయింది, దానికి ఎర్రగా అయిపోయింది అనమాట. ఎర్ర అయిపోయి అమ్మ ఎలగిస్తావు నువ్వు అంటే టూట్ అనుకొని దేవుడికి విరుద్ధంగా మారిపోయిందంట చూడండి. అందుకే ఆ రాబోవు లోకమును దేవుడు దూతలకు లోపరచలేదు, ఎందుకంటే సేవకులైన ఆత్మలు కాబట్టి. అదేవిధంగా ప్రకటన గ్రంథం కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7-12 వచనాలు. మరి ప్రధాన దూత మనందరికీ కూడా తెలుసు కదండి, మికాయేల్ కానీ గాబ్రియల్ కానీ ద చీఫ్ ఏంజల్స్ అంటుంటాం మనం, ప్రైమ్ ఏంజల్స్. మికాయేలు మరి మోషే యొక్క
శరీరం కోసం తర్కం ఇవన్నీ చూసాం. గాబ్రియల్ వచ్చి మరియమ్మతో మాట్లాడడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వబడ్డటువంటి ద ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట, ప్రధానంగా చేసినటువంటి పనులు. అయితే ఇక్కడ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రకటన 7:12లో కూడా అంతటా పరలోకమందు యుద్ధం జరిగే గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. దూతలుగా ఉన్నటువంటి దూత దయ్యంగా మారిపోయి ఎక్కడికి త్రోయబడ్డదంటే కటిక గల బీలాము చీకట్లు అనేటువంటి పాతాళంలోకి త్రోయబడ్డది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న మంచి స్థానం అది కోల్పోయిందా? కోల్పోయిందండి. కొందరు అత్యాశ వలన ఉన్నది కూడా పోగొట్టుకుంటారు కదండి. అనన్య సఫీరియా వస్తున్నాం, ముందుకుంటుంది అది కూడా. ఎంత చక్కగా అంత మంచి ఆధిక్యత కలిగిన వాళ్ళు కోల్పోయారు దాన్ని, ఓన్లీ బికాస్ ఆఫ్ సాటన్ టెంప్టేషన్. సో ఇక్కడ ఈ యొక్క ఘట సర్పము మరి పరలోకము నుండి భూలోకానికి త్రోయబడ్డది. ఆ లోకము అది విడిచిపెట్టినట్టుగా మనము చూడగలుగుతున్నాము. ఎంత మంచి ఆధిక్యత అది పోగొట్టుకుంది. అంటే ఎప్పుడన్నా డబ్బులు పోయాయి అనుకోండి చాలా బాధపడతాం, తిరిగి దొరికితే సంతోషిస్తాం, దొరకలేదనుకోండి ఎప్పటి కూడా లైఫ్లో మనకు అది గుర్తుంటుంది. జోయలని ఒకరోజు పాకెట్లో పెట్టుకుంటూ 5,000 సీక్రెట్ పాకెట్లో పెట్టుకొని అది కింద పడేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తిరిగి చూస్తే డబ్బులు లేవు. ఎక్కడుందంటే పాకెట్ అనుకొని పెట్టింది కింద పడిపోయాయి. అది ఇప్పటికీ జ్ఞాపకం ఎందుకు పెట్టుకుంటాము? 5,000 పోయింది అని. కానీ దయ్యం కూడా ఎంత బాధపడాలి కదా, నేను ఆ లోకాన్ని పోగొట్టుకున్నాను, ఎందుకు నేను ఆ లోకాన్ని పోగొట్టుకున్నాను, ఇక్కడ నేను పడేయబడ్డాను, వీళ్ళందరినీ కూడా నేను టార్గెట్ చేసుకుంటున్నాను, వై దిస్ లైఫ్ నాకంటాను. దానికి ఎప్పుడన్నా పశ్చాత్తాపం ఉందా అంటే లేదండి. అది ఇంకా క్రూరంగా మారిపోయి మనన్నే టార్గెట్ చేసి తన లోకాన్ని నింపుకోవాలనుకుంటుంది. అందుకే ప్రకటన 20వ అధ్యాయము 1 నుండి కూడా 3 వచనాలు మీరు మళ్ళీ చదువుకున్నట్లయితే ఒక మాట నేను చదువుతాను. ప్రకటన 20వ అధ్యాయం 1 నుండి 3. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. చూడండి, కొద్ది కాలము విడిచిపెట్టబడ్డాడంట. ఎందుకు? దేవుడికి అది సవాల్ విసిరింది. ఒకటి ఏంటి అంటే ఒక వార్నింగ్ కదండి. 2 ఎముకలు ఒక పుర్రె ఉంటుంది, ఆ స్థలానికి వెళ్ళొద్దని వార్నింగ్ రాసి పెడతారు, కాషన్ అని. అక్కడికి వెళ్తే మీరు కూడా ఇలాగా మారిపోతారు అనేసి, అంటే ఆ టర్మినల్ని మనం పట్టుకోవద్దు అని. అలాగా దేవుడు కూడా దానికి వార్న్ చేసిండు, కానీ అది వినలేదు. అయితే దేవుడికే సవాల్ చేసి అదేం చేసింది, ఏ లోకాన్నైతే నువ్వు కనబోయే పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నావో ఆ లోకము నీ పిల్లలు స్వతంత్రించుకోకుండా నువ్వు నాకు ఏ లోకమైతే నియమించావో ఆ పాతాళ లోకము అందులోకి వాళ్ళను నేను వేసేసుకుంటాను, అందులోకే నేను నడిపించుకుంటాను, కానీ నీ లోకానికి రానియకుండా నా వశంలో వాళ్ళని చేసుకుంటానని ఒక టార్గెట్ పెట్టుకొని దేవుడికే సవాలు విసిరినటువంటి అపవాది ఎంత శక్తిమంతుడో, ఎంత పవర్ఫుల్లో మనము జ్ఞాపకం పెట్టుకోవాలి సుమా. మన మానవ జీవితం, ముఖ్యంగా దైవిక జీవితం, 2 మహాశక్తులు, కుడివైపు దేవుడైతే ఎడమవైపు ఖచ్చితంగా దయ్యపు శక్తి ఉంటూనే ఉంటుంది. కానీ దీన్ని అధిగమించాలి, దేవుణ్ణి గెలిపించాలి, దేవుని కృపలో మనం ముందుకు సాగాలి. అందుకే జకరియా గ్రంథంలో కూడా ఒక మాట రాయించి మరి ఈ టార్గెట్ చేసుకున్నటువంటి అపవాది ఫస్ట్ భూమి మీద ఎవరిని టార్గెట్ చేశాడంటే హవ్వమ్మను ఆదాము గారిని. చేశాడా లేదండి? పండు తినమన్నాడు, దేవుళ్ళు అయిపోతారంటనన్నాడు, అసలు చావే ఉండదు అంటనన్నాడు. చక్కగా వాళ్ళ యొక్క ఆ యొక్క అపవాది ఊబిలో కూడా వాళ్ళు పలిపోయినట్టు మనము చూస్తున్నాం. చూడండి, జకరియా గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు కూడా, ఇదంతా కూడా మీరు ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు. సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు. ఆ చిన్న వర్డ్ ఫిర్యాది అయి ఉన్నాడు. ఫిర్యాది అంటే ఇప్పుడు ఏమైనా జరిగింది అనుకోండి, ఇక్కడ మనకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం, పిఎస్కి వెళ్తాం, లేదంటే పక్క వాళ్ళకో ఎవరికో చెప్తాం, కంప్లైంట్ కదండి. కంప్లైంటే ఫిర్యాదు. అది కూడా కంప్లైంట్ చేస్తుందంట, దేవుడికే కంప్లైంట్ చేస్తున్న ధైర్యం దానికి. చూడండి, అబ్బాబ్బాబ్బా ఎన్ని లక్షణాలు అమ్మ దానికి. కంప్లైంట్ ఎవరి మీద చేస్తుంది? యోబు మీద చెప్తుందంట. యోబుని చూసావంట? ఎందుకు చూడలేదు, చూసాను, ఈజ్ వెరీ గుడ్. నువ్వు కంచె వేసావు కదా చుట్టూ, పిల్లలనిచ్చావు, ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, భార్యనిచ్చావు,
అంత ఆస్తిపరునిగా చేసావు, నీ కాపుదల అతనికి ఇచ్చావు కాబట్టి అతనికి ఏం తక్కువ ఉందని నిన్ను వదిలిపెడతాడు, నిన్ను అంతగా స్తుతిస్తున్నాడు అంటని దేవుడు యోబు గూర్చి ఆలోచించావా అంటే తప్పకుండా ఆలోచించాను. నేను వెళ్ళి మొత్తుదాం అనుకుంటున్నా కానీ నీ నీ ఎలక్ట్రిక్ వైర్ ఉంది ఆయన చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ. కొందరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటారండి, మొత్తం ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేసుకుంటారండి. చిన్న తాకమా షాక్ దొక్కి అక్కడే చచ్చిపోతామండి, అంత పవర్ ఉంటుంది దానికి. అంటే అంత భద్రత వలయం యోబు కుటుంబం చుట్టూ దేవుడు పెట్టాడు. అది తాకనికి కూడా దానికి భయం వేస్తుందంట, దాన్ని దాటి వెళ్ళడానికి కూడా అది ధైర్యం తెచ్చుకుంటలేదంట. అయితే నువ్వు కంచె వేసావు కదంటే, అయితే అలాగన్నా కంచె తీసేస్తా చూసుకోపో కానీ ప్రాణము మొత్తకూడదు అని దేవుడే దానికి ఛాన్స్ ఇచ్చాడు. అది ఎంత ఫుట్బాల్ ఆడినా యోబు గారు మాత్రము దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంత దైవ చిత్తమే, నాది ఏం లేదంటని అణువణువున తన భార్యను కూడా మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు, లే పక్కకు జరగని చెప్పి దేవుణ్ణి గెలిపించిన గొప్ప భక్తుడు మన పితరుడు అని మనము చెప్పవచ్చు. అంటే కంప్లైంట్ ఫిర్యాది అయి ఉన్నాడు అంటే యోబు మీదనే కంప్లైంట్ చేశాడని జకరియా ప్రవక్త మనకు రాసి ఆ మాటను జ్ఞాపకం చేసినట్టు మనము చూడగలుగుతాం. అదేవిధంగా హబక్కుకు గ్రంథం, ఇది చాలా కీ రెఫరెన్స్ ఆఫ్ దిస్ లెసన్ అని మీరు పెట్టుకోవచ్చండి. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, 1:15. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు యొగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి ఏమేస్తున్నాడంటండి, గాలం వేసి నశించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే అక్కడ మరి సాతాను దూరిపోయి కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయ్యే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. జమీమా అలాగ మాట్లాడింది, పిఎంతో కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడింది ఆవిడ. మీరు గమనించారో లేదో ఆ షార్ట్ నేను చూశాను మొన్న. షీ వాజ్ సో కేర్ఫుల్. ఒకటి చెప్పింది, బికాస్ ఆఫ్ మై కో క్రికెటర్స్ ఐ కుడ్ ఏబుల్ టు డూ దిస్. మేమంతా కలిసి ఈ కప్పును మేము దేశానికి తేగలిగామండి అంటే చాలా చక్కగా ఆలోచించి ఆవిడ చెప్పిందండి. జాగ్రత్త, మాటలో జాగ్రత్త, ప్రవర్తనలో జాగ్రత్త, మన నడవడిలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే దయ్యం ఏం చేస్తాడంటే గాలం వేసి గుచ్చి గుచ్చి లాగుతాడు. కొందరినా అందరినా, మనుషులనందరినీ, అంటే పుట్టిన పిల్లలు సైతము వృద్ధాపంలో ఉన్న వారిని కూడా వదిలిపెడుతుందంటే వదిలిపెట్టదు. అలాంటి వారిని కూడా పట్టుకొని గాలం వేసి గుచ్చి గుచ్చి లాగుతుంటాడు. మనం వాడి వలలో పడిపోయామనుకోండి, వాడు జంప్ చేసి డాన్స్ ఆడతాడు, మనం దేవుడేమో అది చూసి ఏడుస్తాడు. ఉదాహరణకి చిన్న చెప్తానండి, ఏమనుకోవద్దు. కామన్గా సండే రాగానే చుట్టం వస్తాడండి. చుట్టం రాగానే సండే యాబ్సెంట్, హాలిడే చర్చికి ఆరాధనకు. వర్షం వచ్చింది అనుకోండి, 2 చినుకులు, పనికి పోతాం, గొడుగు పట్టుకొని రెయిన్ కోట్ వేసుకొని అన్ని ప్రయాసాలు పడి పనికి వెళ్తాం, కానీ చర్చికి యాబ్సెంట్ కదండి. ఎంత బాధ అండి. చిన్న చినుకు వచ్చినా చర్చ్ యాబ్సెంట్. చుట్టంకి వచ్చిన ఎందుకు యాబ్సెంట్ అంటే ఆయనకు ఆతిథ్య మర్యాద చెయ్యాలి, బిర్యానీ ఉండాలి, సమస్తం చెయ్యాలి, వెళ్ళిపోవాలి షాప్కి, మర్యాద చేయాలి. కాబట్టి ఎవరు పక్కకు పెట్టాలా? దేవుణ్ణే సైడ్. ఉద్యోగం ఎస్, ఎందుకంటే జీతం కట్ అవుతుందండి, లాస్ ఆఫ్ పే. ఆ విలువ నాకు తెలుసు. టీచర్గా చేసేటప్పుడు 3 లేట్ పోయామనుకోండి, 4వ రోజు లేట్ పోయామనుకోండి, ఒక జీతం కట్ అంటే మాకు సుమారు 1500 ఒక రోజు జీతం కట్. దానికోసం పరిగెత్తుకొని పారిపోయే వాళ్ళం, ఎందుకంటే 1500 కట్ అయితే ఎంత లాస్ అండి జీతంలో కదా. మరి అదేవిధంగా ఎన్ని ఆదివారాలు, మనం 365 రోజులలో ఎన్ని ఆదివారాలు వస్తే మీకు తెలుసు, 58 అనుకుంటా సుమారు. అన్ని ఆదివారాలలో ఒక 10 ఆదివారాలే మనం అటెండ్ అయ్యామనుకోండి ఆరాధన, ఎంత లాస్ అండి. దేవుడు కదా, లెక్కల మాస్టర్ కదా, అలా వేస్తాడండి గాలము. ఆదివారం రాగానే గాలం వేస్తాడు, రాత్రి నుండే సిద్ధమైపోతుంటుంది అన్నమాట. చుట్టంని పంపిస్తాడు, వర్షాన్ని పడ్డా అలాగా యాబ్సెంట్ అయ్యేటట్టు దయ్యము చేస్తాడు. గుడికి రానియాడు, బైబిల్ చదవనియాడు. బైబిల్ చదువుదాం అనేసరికి కాల్ వస్తుంది, వెంటనే కాల్ అటెండ్ అవుతాం. కాల్ పెట్టేద్దాం అనుకునే లోపే నోటిఫికేషన్ వస్తుంది యూట్యూబ్ది. అక్కడ వచ్చింది నోటిఫికేషన్, వెంటనే నోటిఫికేషన్ మీద నొక్కేస్తాం. చూడగానే రీల్ కనిపిస్తుంది అక్కడ, అమ్మో ఇదేమో రీల్ ఉందంటే మళ్ళీ రీల్ని చూస్తాం. బైబిల్ పక్కకు, సెల్ ఫోన్
చేతిలో. చూడండి ఎట్లా గాలం వేస్తుంది అది కదండి. మళ్ళీ కుటుంబ ప్రార్థన అనగానే ఇక దినమంతా హస్బెండ్ పని చేసి వస్తాడు, పాపం స్త్రీ కూడా ఇంట్లో పని చేస్తుంది, ఆవులు ఇంతలో వచ్చేస్తే తిన్నాక ప్రార్థన చేసుకుందాం రండిరా ముందు తినగానే ఇంకా ఎక్కువ డబుల్ డోస్ నిద్ర వచ్చేస్తుంది. బైబుల్ పక్కకు, కుటుంబ ప్రార్థన పక్కకు, మనము బెడ్కు. ఆడ బాధపడేది దేవుడు. చూడండి ఎంత సులువు, చాలా సులువులో చిక్కు పెడుతుందండి సాతాను. రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదండి, చాలా సులువులో చిక్కు పెట్టే ఘట సర్పం పాము వాంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటని చెప్తుండు. సులువు అంటే వెరీ సింపుల్, ఇవన్నీ సింపులే కదా, అలాగ పడేస్తుందంట, గాలం వేసి గుచ్చి గుచ్చి లాగుతుంటాడంట. అది దానికి ఉన్నటువంటి పవర్. అందుకే ఈ దీనికి ఒక చిన్న రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆత్మహత్యలు కూడా ఎక్కువగా దయ్యమే చేయిస్తూ ఉంటుంది. రీసెంట్గా ఒక ముస్లిం అబ్బాయి ఎంబీబీఎస్ నీట్లో ఎంట్రన్స్ రాస్తే సీట్ రాలేదని హార్డ్లీ 17 to 18 years అబ్బాయి సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నాడంటే. వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి, మీరు నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నారు, మీ కలలు నేను నెరవేర్చలేకపోతున్నా, ఎంత చదివినా నాకు నీట్లో ర్యాంక్ రావట్లేదు, నన్ను క్షమించండి అని చెప్పి చచ్చిపోయి ఆ నోట్ పెట్టి చనిపోయాడు. అంటే ఎవరు ప్రేరేపించిండ్రో ఆ కుమారుణ్ణంటే దయ్యం. ఇక నువ్వు యూజ్లెస్, నువ్వు వేస్ట్లెస్, నువ్వు వేస్ట్ ఫెలో. అసలు దేవుడు వేస్ట్ ఫెలోనో అనొద్దు అన్నాడు కదండి. వ్యర్థుడు అంటని అనొద్దు, ద్రోహి అనొద్దు అంటని అన్నాడు దేవుడు. నువ్వు వేస్ట్ అని చెప్పిండు, వాని మనసులో దూరిపోయిండు, బాగా ప్రేరేపించిండు. ఆ పిల్లోడు మనసు పైన తీసుకొని ఆ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి నోట్ రాసేసి తన జీవితాన్నే అంతం చేసుకొని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అలా చేస్తుందండి దయ్యం. చంపేస్తుంది, రైతులను చంపేస్తుంది, యంగుగున్న యవన పిల్లలను దోమ ప్రేమ అనుకుంటూ విఫలమైతే నువ్వు లైలా మజ్నులాగా చనిపోతూ ఉంటారు, నరకానికి పాత్రులవుతూ ఉంటారు. వాని లోకం నిండుతుంటుంది, దేవుడాడ ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నా బిడ్డలంతా కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి అని. చూడండి ఎంత బాధ. అది వాడు వేస్తున్నటువంటి గాలం. అందుకే అపోస్తల కార్యంలో 5:3 కూడా చిన్న చిన్న ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తానండి. అపోస్తల కార్యంలో 5:3లో కూడా మనం చూస్తే ఇక్కడ పేతురు గారు కదండి. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. చూడండి అననీయతో చెప్తున్నాడు, ఎవరు? పేతురు గారు. సాతాను ఎవరిని ప్రేరేపించిందంట? పరిశుద్ధాత్మకే విరుద్ధంగా చేయడానికి అనన్యను ప్రేరేపించిందంటండి. చాలా మటుకు నిజంగా అండి, పురుషులు రెడీగా ఉన్న భార్యలు ఏం వెళ్తాంలే ఈరోజు క్లాస్కి, వద్దు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఫంక్షన్ ఉంది, ఏదన్నా చెప్పేయండి వచ్చే వారము వెళ్దాం అంటారు. అక్కడ సిద్ధమైన ఆత్మను మరి నిరుత్సాహపరుస్తుంది ఏంటంటే సాక్షాత్తు భార్యనే. కొందరు భర్తలు రెడీగా ఉంటే భార్యలు రెడీగా ఉంటే భర్తలు, వద్దమ్మా వచ్చే వారం వెళ్దాంలే, వెళ్ళకపోతే ఏమవుతుంది అంటారు. అలాగా అనన్యను ప్రేరేపించింది. ఆయన పరిశుద్ధాత్మ దేవునికే విరోధంగా ప్రవర్తించి ఇంతనే నవ్వేలా అంటే ఇంతనే చెప్పేశాడు. ఏమండి అబద్ధం చెప్పాడు. ఎవరికి చెప్పాడండి? పరిశుద్ధాత్మ దేవునితోనే అబద్ధం ఆడాడు. యేసుక్రీస్తుకు విరుద్ధంగా మాట్లాడిన పాపక్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడితే నో పాప క్షమాపణ. ఇది నిశ్చయం అసలు కదండి. ఎంత సీరియస్గా ఉండాలి అసలు మనం పరిశుద్ధ హోలీ స్పిరిట్ కోసం. అది పెంతెకొస్తే వచ్చే వాళ్ళు అయితే మెల్ల చెప్తున్నాను, హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిండు, రా దిగు అంటున్నాడు. ఏంటి రమ్మనడానికి రాగానే పొమ్మనడానికి పోగానే ఏమండి దేవుడు అంత శక్తిహీనుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు. హీఈస్ ద పవర్ అండి పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్ దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడే కదా మనలో ఉండి సర్వసత్యంలోకి మనల్ని సంపూర్ణంగా నడిపిస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మని పోవడానికి ఏమన్నా నీకు అతిథినా? కాదు కదా. అలాంటి పరిశుద్ధాత్మకే విరుద్ధంగా పాపం చేసిన అనన్య శవముగా మారిపోయిండు. తన యొక్క మాటలో ఒత్తాసు పలికిన సపీర కూడా శవముగా మారిపోయింది. ఎవరు ప్రేరేపించారు? దయ్యం, సాతాను ప్రేరేపించింది. పోనీ వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఏమైనా అక్కడికి వచ్చిందంటే వాళ్ళు పోయి ఆడ శవాలుగా మారిపోయారు, ఆ డబ్బు పరుల పాలు అయిపోయింది.
అలాగుంటుందండి. మనం కూడా డబ్బు కోసం ఊకే పరిగెత్తామనుకోండి, ముఖ్యంగా సండేలలోనే బిజినెస్ ఎక్కువగా జరుగుతుందండి. ఆ సండేస్ బిజినెస్ కోసం చాలా బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు రావట్లేదు, దశమ భాగం పంపిస్తున్నాను అనగానే అయ్యగారు కూడా సైలెంట్ అయిపోతారు. పోతే పోనీ ఎప్పుడన్నా వస్తాడు, క్రిస్మస్కి వస్తాడు, న్యూ ఇయర్కి వస్తాడు, ఈస్టర్కి వస్తాడు, ఎప్పుడన్నా రాని, నాకు అనవసరం, దశమ భాగం వచ్చింది, దేవుడు నిన్ను దీవించును గాక అంటని కూడా ప్రార్థన చేసేస్తాడు. అది పద్ధత కాదు. కానీ దేవుడు అక్కడ బాధపడుతూ ఉంటాడు. నీ ధనము కన్నా నీ జీవితమే ఇవ్వాలని నువ్వు తెలుసుకొని పాట గారు కూడా పాట చక్కగా జాన్సన్ గారు మనకు రాశారు కదండి. నిజంగా అలాగా అనన్య సఫీర వలె మనము ధనము వెనుక పరిగెత్తొద్దు. అది అపవాది పెడుతున్నటువంటి ఒక ఆకర్షణ, ఒక ఆశ. దాని నుండి మనం దూరంగా ఉండాలి. చిన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలండి. అబ్రహాం గారు బహుధనవంతుడంట. వెండి, బంగారము, ఆస్తి, అంతస్తు, అబ్బబ్బబ్బబ్బ ఎంతున్నా సచ్చ హంబుల్ మ్యాన్. ఎంత సాత్వికుడు, ఎంత హంబుల్ అంటే ప్రతి చోట గుడారం వేసుకుండు, ప్రతి చోట టెంట్ వేసుకుండు, ప్రతి చోట బలిపీఠం కట్టిండు, ప్రతి చోట ప్రార్థన వందన సమర్పించుకున్నాడు దేవుడికి. సి వాట్ అ గుడ్ క్వాలిటీస్ హీ హ్యాస్ విత్ ఇన్ హిమ్. మనం కూడా అలాగా చిన్న దాంట్లో అట్లా అబ్రహాం వల్లే నమ్మకంగా ఉంటే వెరీ గుడ్ అంటే దేవుడు మనకు సర్టిఫికేట్ ఇస్తాడండి. అపవాది ఊబిలో మనము పడిపోవద్దు, పరిశుద్ధాత్మకే విరుద్ధంగా మనము ప్రవర్తించకూడదు అని కూడా అనన్య సఫీర విషయంలో దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా 1 పేతురు 5:8 కూడా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎలాగ తిరుగుతున్నాడంట? ఎవరిని మృంగుదునా అని అటు ఇటు ఇటు అటు తిరుగులాడుతూనే ఉంటాడు. కొద్దిసేపు ఇక్కడ ఉంటాడు, కొద్దిసేపు ఇంకో దేశానికి పోతాడు, ఇంకొద్దిసేపు ఇంకొక దేశానికి పోతాడు, ఇంకో కాండాన్నే తిరిగేసి వచ్చి మళ్ళీ మనల్ని పట్టుకుంటాడు. డే అండ్ నైట్ 24 hours డ్యూటీ అండి. ఇప్పుడు మనకు నైట్, అమెరికాకు పగలు ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఉంటాడు, మళ్ళీ అక్కడ పగలు కాగానే అక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు ఎంత రిగరస్గా పని చేస్తున్నాడో మనం కూడా అంత రిగరస్గా వాని ఊబిలో పడిపోవద్దంటే వాక్యం అనే యొక్క కవచం ఎప్పుడు మన చుట్టూ మనము ఉంచుకోవాలి. ఇట్లా టచ్ చేయొద్దు వాడు మనని. టచ్ చేయబోతుండంటే వాక్యం అనే కవచము, బాడీ సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ జాకెట్ అంటాం, బాడీ సెక్యూరిటీ బుల్లెట్ అంటాం. ఆ బుల్లెట్ ఉంటే చనిపోరు మంత్రులు. ఆ బుల్లెట్ ఎలాగ వాళ్ళని సేవ్ చేస్తుందో, వాక్యం అనే బుల్లెట్ మన దగ్గర ఉంటే వాడు మనం టచ్ చేయకుండా వాడు చాలా దూరంగా ఉంటాడు. వాడినంత దూరం పెట్టాలంటే వాక్యంలో మనం ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఎలాగుంటాడంట? గర్జించు సింహం వలె. సింహగర్జన చిన్నగా ఉంటుందండి, అమ్మో గర్జిస్తే అసలు భరించలేం మనం ఆ శబ్దాన్ని కదా. అలా గర్జిస్తూ మనలోకి వచ్చి మనల్ని లాక్కొని వెళ్ళిపోతాడంట. కానీ చాలా ఆత్మలు, ఎన్నో ఆత్మలు నశించిపోయి పాతాళంకి వెళ్ళిపోతున్నాయి, పిట్టలు రాలినట్టు రాలిపోతున్నాయి. దేవుడు బాధపడుతున్నాడు. ఆ లోకంలోకి మనం వెళ్ళకుండా చూసుకోవాలి. వాని ఊబిలోకి మనము, గర్జనలోకి మనము ఉండకూడదు. అందుకే ఒక మంచి ఇంకొక కీ రెఫరెన్స్ దీనికి 1 యోహాను 2:16, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. వాడికి 3 ఆయుధాలు ఉన్నాయండి మనల్ని పడేయడానికి. 1 యోహాను 2:16. మీకు గుర్తుపెట్టుకోవడానికి చిన్న క్లూ ఇస్తా. యోహాను సువార్త 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించినాను కదా, అది కూడా యోహానే. ఇది 1 జాన్ 2:16. అది 3:16 అయితే ఇది 2:16. 1 జాన్ 2:16. 3 తంత్రాలు వానివి. నేత్రాశ, శరీరాశ, జీవబ్డంబు. ఆదమవ్వమ్మ దగ్గరికి వచ్చింది. చూడటకు ఎంత రమ్యంగా కనబడ్డది చూపు, నేత్రాశ కదండి. తినుటకు శరీరాశ, తినేసింది, ఆకలేసిందంట అన్నట్టుగా ఆ పండు తినమన్నది, తినేసింది. అంటే అక్కడ శరీరాశ తీరింది, నేత్రాశ తీరింది, జీవపు డంబం. మీరు దేవతలైపోతారు, దేవుళ్ళుగా మారిపోతారు. అంటే స్టేటస్ పెరిగిపోయింది అండి. స్టేటస్ పెరగాలంటే ఆదివారం కూడా మనం డుమ్మా కొడతాం కదా చర్చ్కి. మరి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ప్రమోషన్ రాబోతుంది, లేకపోతే అక్కడ ఆర్ఐసిసి రూఫ్ పడుతుంది, మనం ఉండాలా కాంట్రాక్టర్గా, అక్కడ ఉండాలంటే రూఫ్ పడిందంటే అక్కడ మనకి 50,000 60,000 వచ్చేస్తాయి. పని వాళ్ళకి ఓంగకి 20,000 మిగులుతుండొచ్చు కదా. అంటే దేవుడన్నా పర్వాలేదు, వద్దు కానీ 20,000 కావాలి. జీవడంబం అంటే అడుగడుగున స్టెప్ బై స్టెప్ నేను ఎదగాలి. ఐ షుడ్ బి అ నంబర్ 1 కాంట్రాక్టర్. అది ఎదగాలంటే సండే చర్చికి పోకున్నా పర్వాలేదు, నేనైతే పనికి వెళ్ళిపోతా. అది జీవడంబం అంటే. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఈ 3 టార్గెట్స్ పెట్టుకొని మనల్ని పడేసి దేవునికి దేనికి పనికిరాని పాత్రగా అది మనల్ని మార్చేస్తుంది. దేవుడేమో మనల్ని ఘనమైన పాత్రగా
చూడాలనుకుంటుండు. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి. ఏ పాత్రకు ఆ పని ఉంటుంది కదండి. మనం కూడా అన్ని తలంతులు ఇచ్చిండు, ఒక్కొక్కరికి ఆ తలంతుని బట్టి మనము ముందుకు సాగాలి. కానీ ఈ 3 ఆయుధాలకు మనము లోను అవ్వకూడదు. అవ్వమ్మ ఆదాం గారు అయినట్టు వాడి తంత్రాలు ఈ 3, వాటి నుండి మనం తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. చివరిగా మనం చూసుకున్నట్లయితే మరి పేతురు గారి విషయంలో కూడా ఒక మంచి మాట దేవుడు చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 16:22 చూసుకుంటే, మత్తయి సువార్త 16:22 పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. పేతురు అంటే యేసుప్రభు వారికి చాలా ఇష్టం. యేసుప్రభు వారు అంటే పేతురు గారికి కూడా చాలా ఇష్టం. దుర్గు పేతురు అంటూ ఉంటారు ఎక్కువ మటుకు కదండి. అన్నీ టక మాట్లాడేసినట్టు తొందరగా పనులు చేస్తారు అంటని. అయితే ప్రభువా ఇది నీకు దూరం అవునుగాక అని చెప్పింది. కానీ ప్రభు ఏం చెప్పాడు? దేవుని చిత్త ప్రకారం ఇదంతా కూడా జరగవలసి ఉంది. నేను యెరూషలేముకి వెళ్ళాలి, చెరపట్టబడాలి, నేను శిలువ మరణం నొందాలా, ఆ మరణం ద్వారా నా రక్తమైన పరిశుద్ధ రక్తంతో పాప విమోచన. ఈ వాడు గంతులు వేస్తూ సంతోషిస్తాడు, మీరేమో చాటున ఏడుస్తూ ఉంటారు తండ్రి. మిమ్మల్ని ఏడిపించే బిడ్డలుగా మేము ఈ భూమిపైన దయతో బ్రతకక, మీకు ఆనందాన్ని మిగిల్చే బిడ్డలుగా, మీ పనిముట్టులుగా నైనా వాక్యం చదివేవారిగా, వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్యాన్ని ప్రకటించేవారిగా, ఆత్మలను రక్షించేవారిగా నైనా మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. దయతో అపవాది నుండి, వనూబి నుండి మమ్మల్ని, మా పిల్లలను, మా కుటుంబాలను, సేవను, సంఘాలను మీరు సంరక్షించి కాపాడుకోమని, ఈ మాటలు మా అందరి జీవితంలో నూరంతలుగా ఫలించుటకు మీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి తండ్రి. ముఖ్యంగా నా తండ్రి ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలందరికీ కూడా ఈ పాఠం చక్కగా అర్థమై నైనా వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని చక్కగా మరి క్వశ్చన్ వచ్చినప్పుడు రాసి చక్కటి మార్క్స్ వాళ్ళు పొందుకొని మంచి జయ జీవితాన్ని పొందుకొని సర్వ సృష్టికి వెళ్ళి నీ పనిముట్టులుగా వాళ్ళు జీవించలాగున నీ కృపను దయచేయమని, సంఘాన్ని దీవించండి, సేవను దీవించండి. నీ సేవకుడైన కుమారుడు ఉదయ్ భాస్కర్ తమ్ముణ్ణి, తన కుటుంబాన్ని మీరు దీవించండి. వాళ్ళ అమ్మగారికి ఆ కాల్ ఆపరేషన్ జయప్రదంగా జరిగించారు, మీకు వందనాలు. బిడ్డ రానయుండగా క్షేమంగా ఇంటికి నడిపించి మంచి ఆరోగ్యం కలిగి ఆ కాళ్ళతో అనేక దినములు నీ అందు పరిగెత్తి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. సండే స్కూల్ పిల్లలను దీవించండి. సంఘంలో జ్ఞానవంతులుగా ఎదుగుటకు కృపను చూపండి. సంఘంలోని యవన బిడ్డలు త్రొట్టిల్లక తండ్రి యవనేచ్ఛల నుండి దూరమై నీ కాడిని మోసి నేను కీర్తించే భాగ్యాన్ని దయచేయండి. నైనా సంఘంలో ఉన్న వృద్ధాపంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలను ఇచ్చి నీ కృపకై నడిపింప చేసుకొని ఈ సంఘం ద్వారా ఇంకా నీ రాజ్య వ్యాప్తికై అనేకమైనటువంటి నైనా సత్కార్యములను, ధర్మకార్యములను జరుగుతూ నైనా మరి సార్వత్రిక సంఘంలో ఒక భాగంగా ఇది ఇంకా బలపడుతూ ముందుకు సాగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, మీ చిత్తమైతే నా తండ్రి మరి స్థలం విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను నా వంతుగా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రార్థన ఆలకించి ఆ స్థలం వాళ్ళకు కలుగజేసి చర్చ్ ఎక్స్టెండ్ అవుట్కు కూడా మీ గొప్ప సహాయంను దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి తోడై ఉండమని త్వరలో రాని ఉన్నటువంటి క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో విన్నవించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు.